guys, so ఇదేంటి అంటే స్టార్బక్స్ సబ్స్క్రిప్షన్. ఓకే డోంట్ జడ్జ్ మీ. నాకు స్టార్బక్స్ ఎనీ డే ఐ ఫీల్ ఇట్ ఈస్ ఓవర్ ప్రైస్డ్. కాఫీ తాగడానికా లేకపోతే కూర్చొని పని చేసుకోవడానికా? స్టార్బక్స్ కాఫీ ఇట్స్ లైక్ ఏ నార్మల్ కాఫీ. నేను ఒక షాప్కి వెళ్ళినప్పుడు రేర్ ర్యాబిట్ అని ఇంకో టీషర్ట్ చూసాను, 2200 రూపీస్. ఎందుకు వేసుకోవాలి అది? నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేదా నా దగ్గర షో ఆఫ్. నా విషయంలో స్టార్బక్స్ కూడా షో ఆఫ్ అని అంటారు. నీ దగ్గర మామూలు కాఫీ ఉంది, బట్ పీపుల్ ఆల్వేస్ క్యారీ దట్ కప్ ఫర్ అట్లీస్ట్ 1 year ఓన్లీ ఫర్ షో ఆఫ్. నిఖిల్ సెడ్ మీ వన్ థింగ్ లాంగ్ బ్యాక్. ఏం చెప్పాడంటే కొన్ని కాఫీ షాప్స్లో చైర్ ఎలా ఉంటుందంటే ½ an hour నుంచి నువ్వు కూర్చోలేవు. కొన్ని కాఫీ షాప్స్లో 1 hour నుంచి కూర్చోలేవు. చైర్స్ కుషన్ కానీ చైర్ మెంటల్ 400 స్పెండ్ చేసినాక ఒక ఇండియన్ మెంటాలిటీ చైర్ గట్టి ఉందని వెళ్ళిపోతారు. Hey guys, so Ivala, we are back with another episode, and this episode is a little bit near to my heart because recently Nenu Akash we're just randomly discussing about certain subscription, and this subscription is a life changing, or I say game changing thing for me, but Akash doesn't care about it. Identi ante Starbucks subscription. Okay, don't judge me, but this subscription actually helped me a lot in planning things అనమాట. అండ్ ఇమీడియట్గా ఆకాష్కి నాకు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వచ్చిందనమాట. 450 రూపాయలు పెట్టి కాఫీ కొనడం, ఈజ్ ఇట్ ఈవెన్ వర్త్ ఇట్? అసలు స్టార్బక్ ఎకనామిక్స్ ఇలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక వర్కింగ్ క్లాస్ సిటిజన్గా మనకి డస్ ఇట్ మేక్ సెన్స్? లెట్స్ స్టార్ట్ విత్ దట్. ఓకే ఆకాష్, ఈ డిస్కషన్ మనం తీసుకొచ్చాం కాబట్టి ఐ వాంట్ యూ టు స్టార్ట్ విత్ ఇట్. సో వాట్ యూ థింక్? ఈ స్టార్బక్స్ హ్యావింగ్ ఏ 450 రూపీస్ కాఫీ మనం వెళ్ళి కొనుక్కోవడం, తాగడం, పక్కనే బడ్డీ కొట్లో 10 రూపాయల కాఫీ దొరుకుతుంది. డూ యూ థింక్ ఇట్స్ ఈవెన్ స్మార్ట్ టు గో టు స్టార్బక్స్? ఐ డోంట్ థింక్ సో. నాకు స్టార్బక్స్ ఐ ట్రైడ్ ముందు, అంటే ఆఫర్లు వచ్చినప్పుడు స్విగ్గీలో అక్కడ ఇక్కడ, కానీ ఐ లైక్ ద టేస్ట్, ఆ డిఫరెన్స్ అనిపించింది. కానీ 450 ఫెల్ట్ లైక్ దానికంటే లైక్ ద వన్ వీ హ్యావ్ ఇన్ ఆఫీస్ అది బెటర్, లేదా డైరెక్ట్ వెళ్ళి తాగడం బెటర్. 10 రూపీస్ అన్నారు, ఇప్పుడు అమ్ముతలేరు, పెరిగిపోయింది అది కూడా 25 రూపీస్. బట్ దెన్ నాకు స్టార్బక్స్ ఎనీ డే ఐ ఫీల్ ఇట్ ఈస్ ఓవర్ ప్రైస్డ్. Okay. So that's cool. So we have with us again Prithvi and Dinesh, and I want to ask you guys, 450 rupees పెట్టి స్టార్బక్స్ కాఫీ తాగడం, is it worth or not? కాఫీ తాగడానికా లేకపోతే కూర్చొని పని చేసుకోవడానికా? That's a good point. Explain. కాఫీ తాగడం అంటే నేను అప్పుడిప్పుడు స్టార్బక్స్కి వెళ్ళా. స్టార్బక్స్ కాఫీ ఇట్స్ లైక్ ఏ నార్మల్ కాఫీ. అంత ఏదంటే ఏదో గ్రేట్ కాదు, ఇట్స్ లైక్ ఏ గుడ్ కాఫీ. బట్ వెళ్ళి 450 పెట్టి కాఫీ తాగి మళ్ళీ రిటర్న్ అంత వర్త్ ఇట్ కాదనిపిస్తుంది. బట్ దోస్ హూ ఆర్ వర్కింగ్ పీపుల్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఆర్ ద పీపుల్ హూ వాంటెడ్ టు గో దేర్ అండ్ వర్క్ చేసుకొని, ఇంకా ఏదంటే మీటింగ్స్ ఉంటాయి, ఫార్మల్గా మీటింగ్స్ పెట్టుకోవడానికి, లేకుంటే ఒక డేట్కి అన్నిటికీ మంచి లొకేషన్ స్టార్బక్స్. బట్ జస్ట్ కాఫీ తాగడానికి, రెగ్యులర్గా కాఫీ తాగడానికి అయితే సో ఐఎమ్ నాట్ నిఖిల్, ఐఎమ్ పృథ్వీ. సో స్టార్బక్స్ ఇస్ గుడ్ ఫర్ మీటింగ్స్, డూయింగ్ ఓన్ వర్క్. అది ఒక రకంగా వీ వర్క్ లాగా అంతే. Great. Dinesh, you have any thoughts? I think for example I have a t-shirt, plain t-shirt, some 80 rupees. I thought నేను ఒక షాప్కి వెళ్ళినప్పుడు రేర్ ర్యాబిట్ అని ఇంకో టీషర్ట్ చూసాను, సేమ్ ప్లెయిన్ టీషర్ట్, జస్ట్ ఒక సింబల్ రేర్ ర్యాబిట్ సింబల్. ఇట్ వాజ్ అరౌండ్ 2200 రూపీస్. ఎందుకు వేసుకోవాలి అది? నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేదా నా దగ్గర షో ఆఫ్. నా విషయంలో స్టార్బక్స్ కూడా షో ఆఫ్ అని అంటారు. నీ దగ్గర మామూలు కాఫీ ఉంది, బట్ పీపుల్ ఆల్వేస్ క్యారీ దట్ కప్ ఫర్ అట్లీస్ట్ 1 year ఓన్లీ ఫర్ షో ఆఫ్. అమెరికా, నేను తప్పుగా అనట్లేదు, క్యారీ చేసే వాళ్ళు తప్పు అనట్లేదు. అమెరికాలో తాగేసి వాడు పడేసిపోతారు. కానీ మన ఇండియాలో కాఫీ షాపులే తక్కువ. మనకు వీ హ్యావ్ దట్ థింగ్ కదా, ఐ హ్యావ్ నా పేరెంట్ల తోకుంది, నా జోబులో పర్సులో డబ్బులు ఉన్నాయి, నా దగ్గర బ్రాండ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ దట్ ఫీలింగ్ కదా. సో దానికోసం పనికి వస్తుంది కదా. ఓకే, లెట్ దెమ్ హ్యావ్ ఇట్. 450 రూపాయలు కడుతున్నానయ్యా నేను, కనీసం 450 రోజులు వాడుకోనే ఆ కప్పుని. దట్స్ మై ఐడియాలజీ. నో, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? కాఫీ డేలో అదే కాఫీ నీకు 100 రూపాయలు వస్తుంది, అదే 4 గంటలు కూర్చోవచ్చు. అవును, మరి ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? సింపుల్. సో ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు రేర్ బాగా చెప్పారు, కానీ మీరు తాగుతారా వెళ్తారా లేదో చెప్పలేదు. లేదు, ఐ డోంట్, నేను తాగను. ఎందుకంటే నా కాఫీ నాకు చాలా బాగుంటుంది. కాఫీ అంటే బయట తాగుతారా లేకుంటే ఇంట్లో తాగుతారా? ఇంట్లోనేనా?
బయటది నాటలాడు. దీని ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. ఐ వాజ్ సత్వా మాల్ విచ్ ఇస్ నియర్ కవాడి కూడా. ఈ రెగ్యులర్లీ గో టు దట్ మాల్. హియర్ ఇస్ ద థింగ్ రైట్, లైక్ హైదరాబాద్లో ఐ థింక్ దెర్ ఆర్ ఓన్లీ like 10 or 12 outlets of Starbucks. అండ్ దెర్ ఇస్ నో అవుట్లెట్ నియర్ బై ఎక్సెప్ట్ ఇట్ ఈస్ ఇన్ లైక్ సైనిక్ పురి దగ్గర ఎక్కడో దిల్సుఖ్ నగర్ ఎక్కడో ఉందన్నమాట ఒకటి. అంటే ఫ్రమ్ వేర్ వీఆర్ రికార్డింగ్ ఇక్కడ నుంచి దాదాపు ఒక 10 kilometers లోపల స్టార్బక్స్ అవుట్లెట్ లేదు. ఓకే, ఐ వాజ్ ఇన్ కవాడి కూడా సత్వా మాల్లో. అక్కడ ఐ డ్రింక్ సమ్ నార్మల్ ఐ థింక్ బర్గర్ కింగ్ కాఫీ అనుకుంటా, 100-150 rupees ఉంటుంది. I saw one guy holding a Starbucks mug. I'm like, I was shocked. First of all, why I was shocked is nearby ekkada 10 kilometers lo Starbucks coffee shop ledu. There you got it. Where there did you he got get this it. coffee from? Nenu atanu he looks like very professional guy is working and atanu On the day I was with you. No, exactly. atanu దగ్గరికి లేడు. బాస్ ఇక్కడ Starbucks ఎక్కడ అవుట్లెట్ చేస్తారు, లేదు తీసుకొచ్చా. అప్పుడు అడగల నాకు తర్వాత 10 kilometers లేదు అంటే హౌ ఇంటెన్షనల్లీ హీ బాట్ ఎ కప్ ఫ్రమ్ 10 kilometers అవే. అండ్ కింద సెక్యూరిటీ గార్డ్గా లోకల్కి యూ షుడ్ నాట్ డ్రింక్ ఎక్స్టర్నల్ కదా అంటే బ్యాగ్లో కప్ పెట్టుకొని బయటకు వచ్చి ఓ మై గాడ్. ఓకే, దేర్ ఈస్ అ హోల్ సెట్ ఆఫ్ క్రౌడ్ లైక్ దిస్ అని అనిపించింది అనమాట. ఏజెంట్ సాయి శ్రీనివాస్ to what an extent people go to communicate that I can afford something ani. That was a very interesting whole approach anamata. But I want to tell two things because I am the lead of this episode, so because I have written questions and I have created enough. Sir, మీరు లాస్ట్ ఎపిసోడ్ లో ఏమన్నారంటే ఈ షోలో హోస్ట్లు లేరు, గెస్ట్లు లేరు, అందరు హోస్ట్లే అందరు గెస్ట్లే అన్నారు. ఇప్పుడు కొంచెం స్ట్రక్చర్ కాబట్టి మీరు డైరెక్షన్ ఇస్తానండి, లేకపోతే డైరెక్టర్ అనండి, అంతేగాని లీడ్ అనకండి. ఓకే, సో ఐ టెల్ యూ కపుల్ ఆఫ్ థింగ్స్ రైట్ వై స్టార్బక్స్ మైట్ ఆర్ మైట్ నాట్ మేక్ సెన్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి కాస్టింగ్ అనమాట. నార్మల్గా కాఫీ డేలో యూ హ్యావ్ కాఫీస్ కమింగ్ ఫ్రమ్ 150 rupees ఆల్ ద వే టిల్ 450-600 rupees వరకు కాఫీ రేంజెస్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ స్టార్బక్స్ స్టార్ట్స్ రఫ్లీ ఎట్ 290 rupees. క్యాపెచినో తర్వాత అమెరికానో దే ఆల్ స్టార్ట్ ఎట్ 280-290 విత్ జిఎస్టీ అనే కలుపుకుంటే రఫ్లీ 310 rupees వస్తుంది. ఐఎమ్ లైక్ వేర్ ఇస్ దిస్ కాస్ట్ ఫ్యాక్టర్ కమింగ్ ఫ్రమ్? I had an opportunity to go to Dubai once. Dubai-lo, I looked at the coffee rates. Then some movies ద్వారా నెట్లో I looked at US-లో తర్వాత ఇంకొన్ని ఏరియాస్లో కాఫీ రేట్స్ చూసాను అనమాట. సో వాట్ స్టార్బక్స్ రేట్స్ ఆర్ టు బిగిన్ విత్ వై దే ఆర్ ఎక్స్పెన్సివ్ ఇస్ దే ఆర్ మ్యాచింగ్ అప్ టు దర్ కౌంటర్ పార్ట్స్ రేట్స్. అమెరికాలో ఒక కాఫీ రేట్ రఫ్లీ $8 ఉంటుంది, $6 మొదలు ఉంటుంది ఒక కాఫీ రేట్. సో దే ట్రైంగ్ టు మ్యాచ్ అప్ టు దోస్ రేట్స్ అనమాట. ఇఫ్ యూర్ సమ్మన్ హూ హ్యాస్ బోత్ దీస్ థింగ్స్ అంటే అమెరికాలో ఉండి ఇటు వచ్చినప్పుడు దట్స్ ఎగ్జాక్ట్ రేట్. సో డైరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ద ఎకనామిక్స్ ఆఫ్ స్టార్బక్స్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా టు అవుట్ సైడ్. నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను అనమాట. అమెరికాలో నో వన్ సిట్స్ ఇన్ అ స్టార్బక్స్, ఎవ్రీ పిక్స్ అప్ ఎ కాఫీ అండ్ దే ట్రావెల్. బట్ ఇండియాలో ఇట్స్ కౌంటర్ వైజ్, ఇట్స్ మేడ్ ఇన్ అ వే వేర్ వీ నీడ్ టు సిట్ to get the value out of it. I'll come back to the value a little bit later. Yeah, so I have my own calculations anamata. Indaka Prithvi, you mentioned about a place like WeWork kada. I have a friend in Bombay. She didn't had an office for a really long time. So what she used to do is she used to shop exactly for 1,000 rupees roughly. Oka 3 coffees konukuntundi, roughly 300 rupees range lo coffees 3 konukuntundi. 6 to 7 people, they come at like 9:30 in the morning. They sit there for 6 or 7 in the evening and no one disturbs them. మార్నింగ్ ఆ టైంకి వచ్చి ఈవినింగ్ ఈ టైంకి వెళ్తారు. దాదాపు అంటే ఒకే కాఫీ 10 మంది అవుతారా లేకపోతే దే ఆర్డర్ 3 coffees. ఓకే, దే ఆర్డర్ 3 coffees. ఒక రౌండ్ టేబుల్ మొత్తం వాళ్ళే తీసుకుంటారు. అండ్ దే స్టే ఆల్ ద వే టిల్ ది లంచ్. అండ్ లంచ్కి 1 or 2 people sit there and they go out and they eat something lunch and they come back. It's an open secret. Starbucksలో you cannot eat. So you will have one person there, you'll go have a lunch outside and then you come back. So roughly their average billing per day is 1,000 rupees. Of people of how many? 6 to 7 people who are working in Starbucks. And ఇదే రేంజ్లో బాంబేలో ఆఫీస్ తీసుకోవాలి 6 to 7 people అంటే you need to pay 10 months advance. బ్రో చాలా బాగుంది ఇది. Why can't we make this podcast in Starbucks then? Yeah, because we are already having an office and we are paying for it. No, it's okay. ఇంతకన్నా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, పక్క 1,000% I can say that ఆ డిజైన్ దీనికన్నా బాగానే ఉంటుంది. అలాంటప్పుడు why can't we go have 1/2 coffee and make 6 hours podcast? నాకేమనిపిస్తుంది అంటే ఇదే రికార్డింగ్ స్టార్బక్స్లో చేసి కింద స్టార్బక్స్ అనే తగిలించే షో ఆఫ్ ఇవ్వచ్చు ఇంతకుముందు మీరు అన్నట్టు. We can even promote them. But here is the thing, right? Like practically that's not possible to shoot stuff in Starbucks. Legal ఇవన్నీ ఉంటాయి. But
ఐ నో అ లాట్ ఆఫ్ స్టార్టప్ ఓనర్స్ హూ ఇప్పుడు ఒక వీక్లో సాటర్డే సండేస్ చేసుకుంటే 24 వర్కింగ్ డేస్ ఉంటాయి అనమాట. 24 వర్కింగ్ డేస్కి డైలీ ఒక 1000 రూపీ బిల్లింగ్ వేసుకున్న 24,000 రూపీస్. హైదరాబాద్లో ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ రేట్ ఫర్ ఆఫీస్ రెంటల్ ఆర్ ఇట్స్ ఎ బేసిక్ బడ్జెట్, ఒక బేసిక్ రేట్ బడ్జెట్. బట్ బాంబేకి వచ్చేసరికి దట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్. 24 ఈజ్ యాక్చువల్లీ వెరీ చీప్ కంపారిటివ్లీ. ఒక 1 BHK ఆఫీస్ రావాలంటే యూనిట్ పే సమ్వేర్ అరౌండ్ 30 to 40 రేంజ్లో పే చేయాలి మినిమం. ఒక 6 వర్క్ స్టేషన్స్ ఉన్నది, వైఫై వస్తుంది, నీకు వాష్రూమ్ చాలా క్లీన్గా ఉంటుంది. ప్లస్ యూ కెన్ ఆస్క్ క్లయింట్స్ టు కమ్ ఇన్ టు స్టార్బక్స్ అండ్ మీ టీమ్ అంతా కూర్చొని చేసుకోవచ్చు. ఎకనామికల్గా ఇట్ మేడ్ సెన్స్ టు దాట్ పీపుల్ అండ్ అ బంచ్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో హూ నీడ్ 10-day ఆఫీస్, 15-day ఆఫీస్ ఉంటుంది కదా, అంటే మంత్కి ఒకరిని 10-day కలవాలి, 15-day కలవాలని, వాళ్ళకి అది పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. రెండోది ఏంటంటే before we started this office, I used to go to Starbucks when I had like a busy work day, no one need to disturb అంటే నేను స్టార్బక్స్కి వెళ్తాను. అండ్ I get the fact 450 rupees, 500 rupees కాఫీ రేట్ ఉంటుందని. బట్ స్టార్బక్స్ హ్యాస్ దిస్ కూపన్, ఒక సబ్స్క్రిప్షన్ లాంటిది. ద సబ్స్క్రిప్షన్ కమ్స్ అప్ రఫ్లీ ఎట్ లాస్ 1,350 rupees అంతా ఉంటుంది అనమాట. అండ్ యూ కెన్ గెట్ 5 large coffees. Whatever that is in the menu, you can get 5 large coffees. You break down చేస్తే 1,350 divided by 5 coffees, you're roughly getting 280 rupees. So I am basically spending 6 hours in a coffee shop because I cannot spend more time than that sitting in a coffee shop for 280 rupees. If I would have gone to Co-Karma or WeWork anywhere else, I need to pay 650 plus tax. I am having 280 rupees low, I'm getting 400 to 500 rupees worth of coffee, and I'm also sitting there, I'm using their Wi-Fi, and it makes sense for me. నాకు లాజికల్గా సెన్స్ అయితే ఇట్స్ నాట్ అ లాంగ్ టర్మ్ ప్లాన్, బట్ ఇట్ మేడ్ సెన్స్ ఫర్ మీ టు బీ హ్యావింగ్ ద స్టార్బక్స్ కార్డ్ అండ్ హ్యావింగ్ ఎ గోల్డ్ మెంబర్షిప్ విచ్ ఐఎమ్ గోనా మూవ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్ ఆల్సో లేటర్. సో మై పాయింట్ ఐమ్ టెయింగ్ దిస్ ఇస్ సమ్టైమ్స్ థింగ్స్ మనం లగ్జరీ అనుకున్నవి కరెక్ట్ క్యాలిక్యులేషన్ వేస్తే దే ఆర్ actually మనకి స్టేపుల్స్ ఆఫ్. But on the other side, I just wanted to mention it. You are looking things from your side, but from the person who are providing you the service. Recently, నేను ఎవరో పాడ్కాస్ట్ వింటున్నా, పీపుల్ హూ ఓన్స్ కెఫేస్ ఇన్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ద వరల్డ్. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటంటే ఇండియాలో కాఫీ షాప్ అండ్ రియల్ ఎస్టేట్ షుడ్ గో టుగెదర్, బట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ద ఆపోజిట్ వే. రియల్ ఎస్టేట్ ఈస్ నాట్ మ్యాచింగ్ ద కాఫీ షాప్స్, కాఫీ కెఫేస్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియాలో కాఫీ కన్జ్యూమ్ చేసుకునేటోళ్ళు చేసేవాళ్ళు ఈరోజు కేఫేకి వచ్చి దే వాంటెడ్ టు యూస్ ద స్పేస్ యాజ్ ద వర్క్ స్పేస్, జస్ట్ లైక్ హౌ నిఖిల్ ఈస్ యూజింగ్ ఇట్. అదేమవుతుందంటే రియల్ ఎస్టేట్ కాస్ట్కి మిగతా అన్ని కలవలేక అండ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ద పీపుల్ హూ కన్జ్యూమ్ కాఫీ తక్కువ ఉండడం చేత, ఇప్పుడు ఇంతకుముందు దినేష్ బ్రో అన్నట్టు దే వాంటెడ్ టు గో ఇంట్లో కాఫీ తాగాలి, లేదంటే బిగినింగ్లో నువ్వు అన్నట్టు 20-25 రూపీస్ కాఫీ బయటనే తాగాలి, అంతేగాని స్టార్బక్స్కి పోదు. స్టార్బక్స్కి పోయే వాళ్ళు ఎవరు? పీపుల్ లైక్ నిఖిల్ స్టార్బక్స్కి వెళ్ళి వర్క్ చేసుకునేటోడు వాళ్ళు ఇచ్చే 450-500కి థింగ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్. అందుకని 90% ఆఫ్ ది కెఫేస్ ఇన్ ఇండియా అక్కడ ఉంటే అంత టైం ఉంటే కాదు, 400 కూడా తక్కువ అంటున్నావా? అంటే కరెంట్ వాళ్ళు ఇచ్చే సర్వీస్కి కరెంట్ ఉన్న పీపుల్ హూ కన్జ్యూమ్ కాఫీకి డిమాండ్ సప్లైకి మ్యాచ్ లేక 90% ఆఫ్ ద కెఫేస్ ఇన్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్. అందుకే స్టార్బక్స్ కూడా రీసెంట్గా వైఫై స్లోగా వాళ్ళు ఇచ్చే ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ తగ్గించింది. అంతేందుకు రీసెంట్గా నా ఫ్రెండ్ యూఎస్లో స్టార్బక్స్కి వెళ్ళారు, అక్కడ యూఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ వాష్రూమ్స్ అండ్ రెస్ట్ రూమ్స్ అనుకుంటా. ఇండియాలో కూడా అందరికి వైఫై రిస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు కొన్ని స్టార్బక్స్లో అండ్ కొన్ని కెఫేస్లో ఈ డ్యూరేషన్ నుంచి. అండ్ కొన్ని కెఫేస్లో ఉన్న ఇన్సెంటివ్ ఏంటి, పీపుల్ టు కమ్ దేర్ అండ్ వర్క్, అలాంటి ఇన్సెంటివ్కి ఈ కాఫీ తాగితే ఇంత డ్యూరేషన్, అలాంటి రూల్స్ వచ్చినాయి. బికాస్ రన్నింగ్ ఏ కెఫే ఆర్ రన్నింగ్ ఏ రెస్టారెంట్ ఆర్ రన్నింగ్ ఈ ఒక స్పేస్ రియల్ ఎస్టేట్కి మ్యాచ్ అవ్వలేక అన్నీ క్లోజ్ చేసుకుంటున్నాను. ఐ యాక్సెప్ట్ విత్ యువర్ పాయింట్. ఇప్పుడు కాఫీ షాప్సే స్ట్రింక్ అయిపోతున్నాయి, కెఫే కాఫీ డే అసలు మొత్తంగా పోయింది, ఎక్స్పైజెడ్ ఫ్యాక్టర్స్, వాళ్ళ ఫెసిలిటీస్ కూడా తగ్గిపోయినాయి అని అంటున్నాం, నిజమే. బట్ 2000 ముందు అసలు ఈ ఫెసిలిటీస్ కూడా లేవు, ఉన్నాయి. ఎందుకంటే 2000లో మనకు 2001లో కోవిడ్ వచ్చిన తర్వాత గిగ్ ఎకానమీ బాగా డెవలప్ అయింది. ఆఫీస్లోకి వచ్చి పని చేసుకోకుండా మీ ఇళ్లలో కూర్చొని లేకపోతే మీ ఊర్లో కూర్చొని పని చేసుకుని అంటున్నారు. మరి సిటీస్లో ఉండే వాళ్ళు ఊర్లోకి పోయి పని చేసుకోలేరు కదా. సో అప్పుడు ఈ కాఫీ షాప్స్ బాగా పాపులర్ అయిపోయాయి. 2021, 22, 23లో గిగ్ ఎకానమీ ఎంత ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిందో కాఫీ షాప్స్ కూడా అంతే ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యాయి. ఎప్పుడైతే మళ్ళీ పెద్ద కంపెనీస్ అన్ని ఆఫీస్లోకి వచ్చి పని చేసుకోండి చెప్పిందో లేదో ఒక్కసారిగా ఈ కాఫీ షాప్ ఎకానమీ బాగా పడిపోయింది.
స్టార్బక్స్ కానీ లేకపోతే కేఫే కాఫీ డే కానీ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వర్క్ ఫ్రమ్ హోమా వర్క్ ఫ్రమ్ ఆఫీసా. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటప్పుడు భయంకరంగా పెరిగింది ఎకానమీ. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎప్పుడైతే 2024 అక్టోబర్లో అన్ని కంపెనీస్ వెనక్కి వచ్చేయమని చెప్పాయో అప్పటి నుంచి గత 5-6 months నుంచి ఈ డౌన్ఫాల్ అయింది. సో దర్ ఈస్ ఎ లింక్, ఐ థింక్ సో. ఆనియన్ ప్రొడక్షన్ లాగా బ్రో, ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై. ఆనియన్లు ఎవరు పండియకపోతే ఆనియన్ రేట్లు ఒకటేసారి పెరుగుతాయి. ఒకేసారి అందరూ మళ్ళీ అదే ఆనియన్స్ మీద పడడం, ఆనియన్స్ టమాటోస్ మీద పడినప్పుడు అదే వాటి కాస్ట్ ₹3, ₹2, రూపాయికి ఆ లెవెల్లో పడిపోతాయి. ఇప్పుడు ఏమైందంటే ఒకటేసారి డిమాండ్ పెరిగిపోతూనే ఇప్పుడు గల్లీకో కెఫే వచ్చింది, గల్లీకో కొత్త నేమ్స్తోని కొత్త అవుట్లెట్స్ వచ్చినాయి, ప్రతి ఒక్కళ్ళు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. అదంతా ఒకటేసారి మళ్ళీ పెరిగిపోయేసరికి పీపుల్ హూ రన్ ఇదంటే ఆ సప్లై ఒక్కసారి డిమాండ్ ఉంది. ఈవెన్ పీపుల్ లవ్ గోయింగ్ టు కెఫేస్ దిస్ డేస్. ఆ ఒక్క డిమాండ్ కొంచెం తగ్గేసరికి స్లోగా ఉన్న సప్లైకి మ్యాచ్ కాలేకపోతుంది. అండ్ ఇంకొకటి ఈ జెన్సీస్లో నేను అబ్జర్వ్ చేసి నా కొలీగ్స్లో కావచ్చు, నా ఫ్రెండ్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓ బార్కి పోయి తాగి చిల్ అవ్వడానికంటే దే వాంటెడ్ టు గో టు ద కెఫేస్. ఐ థింక్ దెర్ ఈస్ ఎ ఫ్యూచర్ టు ద కెఫేస్, బట్ డిమాండ్ సప్లై అగైన్ కరెక్ట్. కెఫేస్లో ఇండియాలో కూడా ఇఫ్ దే ఇంట్రడ్యూస్ ఆల్కహాల్, అట్లీస్ట్ బీర్, వెళ్ళే వాళ్ళు చాలా పెరుగుతారు. అది ఒక కాఫీ తాగాలని లేదు కదా, ఐస్ కాఫీ తాగే బదులు ఐస్ చిల్ బీర్ తాగుతారు. ఈ కల్చర్ ఇండియాలో లేదు. అంటే బయట ఉందా ఇట్లా? చాలా కంట్రీస్లో ఉంది. అంటే కాఫీ డేలో స్టార్బక్స్లో ఉందని చెప్పట్లేదు, మిగతా కాఫీ షాప్స్లో కాఫీ ప్లస్ బీర్. ఇదేంటంటే కొన్ని ప్లేసెస్ అంటే బీర్ వరకు 5% ఆల్కహాల్ ఉంటుంది కదా. సో సమ్ ప్లేసెస్ అలౌ టిల్ 7.5% 5% ఆల్కహాల్ వరకు అలౌ చేస్తారు అనే వర్కింగ్. అంటే వాళ్ళ లైసెన్సింగ్ డిఫరెంట్ ఉంటుంది. దెన్ 7.5% తర్వాత ఇట్ చేంజెస్. ఇట్ కన్సిడర్స్ అ హార్డ్ లిక్కర్. దానికి ఏజ్ లిమిటేషన్స్ వస్తాయి, తర్వాత పర్మిట్స్ మారిపోతాయి. ఐ థింక్ ఒక ఆల్కహాల్ రేంజ్లో పడి ఉంటే అది FMCG ప్రోడక్ట్ కిందకి వస్తాయి. అది నాకు తెలీదు. ఇండియాలో లేదు. ఇండియాలో 0% ఉండాల్సిందే ఖచ్చితంగా. బట్ పర్మిషన్స్ అలా తీసుకొని, అంటే లిక్కర్ షాప్లా కాకుండా ఇఫ్ దర్ ఈజ్ ఎ ప్రొవిజన్, అలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలా ప్రొవిజన్స్ ఇచ్చి కాఫీస్ని కూడా ఇట్లా కాఫీ షాప్స్ కూడా ఎంకరేజ్ చేస్తే యూ కెన్ డూ. అంటే ఐరిష్ బ్లాక్ కాఫీ ఉంది కదా, ఐరిష్ బ్లాక్ కాఫీ ఏంటి, సపోజ్ టు హ్యావ్ ఆల్కహాల్, బట్ ఇండియాలో ఐరిష్ బ్లాక్ కాఫీలో నీకు ఉండదు ఆల్కహాల్. ఉండదు. నిన్నే ఐరిష్ బ్లాక్ కాఫీ ఐరిష్ విస్కీ కాంబినేషన్ ఆఫ్ నార్మల్ బ్లాక్ కాఫీ ఇస్ కాల్డ్ ఐరిష్ బ్లాక్ కాఫీ. నాట్ ద వన్ దట్ యూ డ్రింక్ ఆన్ యువర్ నార్మల్ కాఫీ షాప్స్లో వాట్ ఏదో సిరప్ వేస్తాడు. ఐ డోంట్ నో విచ్ సిరప్ దట్ ఈస్, బట్ ఏదో సిరప్ వేసి షుగర్ అది ఇంక్రీజ్ చేస్తారు. బట్ ఇట్స్ నాట్ రియలీ అ థింగ్ వేర్ ఇట్స్ నాట్ ఐరిష్ విస్కీ. అది ఐరిష్ విస్కీ కాదు. ఐరిష్ విస్కీ ఇస్ బ్లాక్ కలర్, I think. Subject to correction there. కొంచెం పోస్తాడు. దట్ సిచ్చార్స్ దట్ యూ మెన్షన్, అది నీ వల్ల కదా, లేకపోతే దే సెట్ దట్ సిచ్చార్స్ కంటే ఎక్కువ ఉండొద్దు అని కెఫేలో? లేదు, ఐ మీన్ ఆ తర్వాత యూ ఎదర్ గెట్ హంగ్రీ ఆర్ యూ నీడ్ టు టేక్ బ్రేక్, లేదా యూ మొనోటనస్ అంటే బ్రెయిన్ పనిచేయడం ఆపేస్తుంది. ఆ తర్వాత 6 hours తర్వాత ఐ రియలైజ్డ్ ద ఓన్లీ వే టు బూస్ట్ అప్ ఈస్ హ్యావింగ్ ఫుడ్, అండ్ ఐమ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ స్టార్బక్స్ ఫుడ్, ఆర్ హ్యావ్ అనదర్ కాఫీ విచ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మీ. 6 hours అంటే ఒక కాఫీ 6 hours రన్ చేస్తాను నాకు, దాని తర్వాత రెండో కాఫీ ఇట్స్ ఓవర్ డోస్ ఫర్ మీ. అందుకని నేను 6 hours లిమిట్ పెట్టుకుంటా. ఎట్ ఎనీ టైమ్ ఐ గో లఫ్లీ లైక్ 11 o'clock అలా వెళ్తాను, అండ్ 4 o'clock అలా వచ్చేస్తాను. 4:30 maximum 5 అంతే. దెన్ ఐ ర్యాప్ అప్ అండ్ ఐ గో బ్యాక్. బట్ నిఖిల్ సెడ్ మీ వన్ థింగ్ లాంగ్ బ్యాక్. ఏం చెప్పాడంటే కొన్ని కాఫీ షాప్స్లో చైర్ ఎలా ఉంటుందంటే 1/2 hour నుంచి నువ్వు కూర్చోలేవు. కొన్ని కాఫీ షాప్స్లో 1 hour నుంచి కూర్చోలేవు. చైర్స్ కుషన్ కానీ చైర్ మెంటాలిటీ కానీ చైర్ అలా ఉంటుందని చెప్పాడు. బట్ ఐ డోంట్ నో, దాన్ని బట్టి కూడా కూర్చునే టైం తగ్గించుకోవచ్చు కదా కాఫీ షాప్స్లో. సో దే వాంట్ ఎర్న్ మోర్ ప్రాఫిట్ అన్నప్పుడు అలా కూడా చేస్తుంది కదా చాలా షాప్లో. ఒక 2 hours కూర్చుంటే బ్యాక్ పెయిన్ వచ్చేసేలాగా చైర్ డిజైన్ చేస్తే దెన్ యూ కెన్ ఎర్న్ మోర్ ప్రాఫిట్ కదా. వచ్చే కస్టమర్ వెళ్ళిపోతారు. 400 స్పెండ్ చేసినాక ఒక ఇండియన్ మెంటాలిటీ చైర్ గట్టి ఉందని వెళ్ళిపోతారు. That is true. But బ్యాక్ పెయిన్ వస్తుంది బ్రో, అయినా కూర్చోవాల్సిందే. 400 బ్రో, బయట 20 రోజులు అవచ్చు కాఫీ. మరి అలాంటప్పుడు సమ్మర్స్లో కాఫీ షాప్స్ బిజీగా ఉండాలి కదా. సమ్మర్స్లో బిజీ ఉండకూడదు. యూ గెట్ ఏసీ రైట్, యూ గెట్
గుడ్ ఫెసిలిటీస్ కదా, దొరుకుతున్నాయి ఫెసిలిటీస్. నేను ఇంకా కాఫీ దగ్గర ఉన్నా. నిఖిల్ చెప్పినట్టు కాఫీ ఎకనామిక్స్ లో యు ఆర్ గెటింగ్ ద ఫెసిలిటీస్ బట్ ద మనీ యు ఆర్ స్పెండింగ్ నాట్ ఫర్ ద కాఫీ. ఏ టైం పీరియడ్ లో ఉంటుంది అనేది మనం ఒకసారి ఒక కెఫే ఓనర్ తో, పీపుల్ హు ఆర్ రన్నింగ్ యాక్చువల్లీ కెఫేస్, పీపుల్ హు హాడ్ గుడ్ అండర్స్టాండింగ్, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే ఇది మంచి ఎపిసోడ్ అవుతుంది. నిజమే, బట్ మాక్సిమం ఈ కాఫీ షాప్స్ బిజినెస్ వింటర్ లో జరుగుతున్నాయి. అవును కదా, సో దే ఆర్ స్టిల్ గివింగ్ ఇంపార్టెన్స్ ఫర్ ద కాఫీ, నాట్ ఫర్ ద ఫెసిలిటీస్. అంటే ఐ థింక్ వీఆర్ స్టిల్ నాట్ స్టక్ ఆన్ దట్ మెంటాలిటీ ఆఫ్ ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్ అడాన్స్ మనం ఆలోచించుకుంటే ప్రోడక్ట్ వరకు ఆలోచిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, వై డూ పీపుల్ వాంట్ టు ట్రావెల్ ఇన్ బిజినెస్ క్లాస్? సింపుల్ లాజిక్, రైట్? ఒక ఎకనామిక్ క్లాస్కి బిజినెస్ క్లాస్కి 2.5 rates మనకి కాస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒక నార్మల్ ఫ్లైట్ 5,000 ఉంటే బిజినెస్ క్లాస్ దాదాపు 15,000 to 25,000 రేంజ్లో ఉంటుంది. బట్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఒకటి ప్రయారిటీ చెక్ ఇన్ ఉంటుంది, రెండోది ఎర్లీ సీట్స్ ఉంటాయి, ఎర్లీ స్టే ఉంటుంది. సేమ్ ఫ్లైట్లోనే బిజినెస్ ఉంది, సేమ్ ఫ్లైట్లోనే ఎకానమీ ఉంది. యూ కుడ్ చేంజ్ కదా. వై పీపుల్ స్పెండ్ ఆన్ బిజినెస్ క్లాస్ ఆర్ ఫస్ట్ క్లాస్ ఇస్ యాడ్ ఆన్ ఫీచర్స్. ద యాడ్ ఆన్ ఫీచర్స్ క్రియేట్ అ లాట్ మోర్ వాల్యూ ఫర్ దెమ్. సో సేమ్ ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు నీలోఫర్ ఉంది. I been to Nilofer. I think Nilofer chai is I think 100 or 110 rupees అనుకుంటా. Somehow it's not making sense for me. ఈ మన what do you call that? The coffee that is near our office, Nilofer, హిమాయత్ నగర్, ఇది బిజీ ఉంటుంది ఏరియా. ఒక మామూలు కప్లో నేను నిలబడి 120 రూపాయలు టీ తాగాలంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అనమాట. ఐ వెంట్ వన్స్, నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద టీ ఇన్ జనరల్, అండ్ నాకు అది వర్క్ కాలేదు. పైకి వెళ్ళి కూర్చోవాలంటే దట్స్ అ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. సో even though I'm paying reasonably good amount of money, a Nilofer environment is not helping me to get benefits. So andukani I don't go there. So alaga chala shops better quality tea, coffee istunna kuda you don't have the environment. Recently we talked about Katha, we talked about Roastery, we talked about bunch of other cafes. Third Wave undi. Third Wave is another favorite coffee shop of mine after Starbucks. And there is this cafe I want to give, oka shout out idam anukuntunna. Columbus Cafe and Panjagutta ee central mall కింద ఉంటది. ప్లీజ్ గో దేర్, ప్లీజ్ ట్రైక్ కాఫీ దేర్, చాలా బాగుంటుంది. సీక్రెట్ బ్రో, 20% కూపన్ ఇచ్చారు లాస్ట్ టైం ఇప్పుడు. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్సాక్షనల్, రైట్? ఉంది ఇంకా ఉంది, 4 కూపన్లు ఉన్నాయి. వీడియో సో ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే, అండ్ ఇంతకుముందు దినేష్ గారు మాట్లాడిన బిగినింగ్ యాక్చువల్ స్టార్ట్ చేసిన పాయింట్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ద కల్చర్ ఆఫ్ షో ఆఫ్. ఓకే, కొంతమందికి ఈ స్టార్బక్స్ కాఫీ మేక్ సెన్స్ అనుకుందాం, కొంతమందికి టేకింగ్ సబ్స్క్రిప్షన్స్, కొన్ని థింగ్స్ మేక్ సెన్స్ అనుకుందాం. కానీ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ నీకు రీజన్ లేదు, జస్ట్ మెయింటైన్ చేస్తావు. ఎందుకు మెయింటైన్ చేస్తావు అంటే సొసైటీలో అది కొండం, అది వాడడం వల్ల రెస్పెక్ట్ వస్తుందనే ఓ ఫీలింగ్. అట్లా నాకు కనిపించిన మెయిన్ థింగ్ నా ఫ్రెండ్స్లో, నా సర్కిల్లో ఉంది ఐఫోన్స్. I really don't know, there to be honest, I feel like ఒక సెట్ ఆఫ్ పీపుల్కే ఐఫోన్ యూజ్ చేయడం అంటే అవసరం, ఆ నెసెసిటీ ఉందని నా ఫీలింగ్. బట్ వై డూ పీపుల్ వాంట్ టు ఎవ్రీ వన్ నాకు కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఒకరు 6 months వర్క్ చేసి వాడు వర్క్ చేయడానికి వాడి ఆస్పిరేషన్ ఏంటంటే ఐఫోన్ కొనుక్కోవాలి. ఐఫోన్ కొన్నాక 3 monthsకి దాని వాల్యూ తగ్గుద్ది. దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తాను. ది థింగ్ విత్ ఈఎంఐస్, రైట్? మామూలుగా ఎలా చేస్తారంటే సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెన్స్ ఎలా ఉంటుందంటే, అవర్ ఎకానమీ ఈజ్ అ ప్రోడక్ట్ ఓరియంటెడ్ ఎకానమీ. అంటే మన ఆస్పిరేషన్స్ ఎలా ఉంటాయి, ఒక ప్రోడక్ట్ రాగానే ప్రోడక్ట్ ఈజ్ మేకింగ్ యూ హ్యాపీ. ఒక సినిమాలో ఒక జోక్ ఉంటుంది కదా, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మనము మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం అని. మనం ఆ ఎకానమీలోనే ఉన్నాం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బిన్ డిజైన్డ్ దట్ వే. ఇంపల్సివ్ డెసిషన్స్ అని ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇంపల్సివ్ డెసిషన్స్ అంటే అప్పటికప్పుడు ఏదో కావాలనిపిస్తుంది. ఇంపల్సివ్ డెసిషన్స్ వచ్చినప్పుడు అందరూ ఈ పాకెట్ సపోర్ట్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సడన్గా ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు బై అ ఫోన్, సడన్గా అనిపించింది. కానీ నా దగ్గర 50,000 నుంచి 70,000 రూపాయలు లేవే కొనడానికి. సో దాట్స్ వేర్ యువర్ ఆప్షన్స్ కమ్ ఇన్. ఈఎంఐ ఆప్షన్స్, ఇన్స్టెంట్ లోన్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డ్. ఐ కమ్ బ్యాక్ టు దట్. ఇలా ఆప్షన్స్ వచ్చినప్పుడు నౌ యువర్ పాత్వే హ్యాస్ బీన్ ఈజీలీ చేంజ్డ్ అనమాట. ఐ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు ఇండియాలో మీరు ఎక్కడైనా కానీ సీ ఏ బోర్డ్ ఆఫ్ యాపిల్, ద కాస్టింగ్ ఫ్యాక్టర్ చేంజ్డ్. ఏ పర్టికులర్ ఫోన్ అయినా కూడా ఎలా పెడతారంటే 24,999 కొట్టేసి 2429 అనో 10% డిస్కౌంట్ అట్లా పెడతాడు ఏదైనా కార్డు. ఐఫోన్ వాడు ఒక్కటి మాత్రమే ఎలా పెడతాడు తెలుసా? హీ నెవర్ గివ్స్ యూ ద యాక్చువల్ ప్రైస్. హీ మేక్స్ ఇట్ ఇన్ అ వే వెర్ ఇట్ సేస్ 322 రూపీస్ ఓన్లీ పర్ మంత్ ఫర్ 24 ఇది చూసే ముజఫర్ నగర్లో ఒక చాలా పూరెస్ట్ పర్సన్
వాడు ఏం చేశాడంటే ఇంటర్మీడియట్ అయిపోయినాడు, వాళ్ళ నాన్ని వేధించి వాళ్ళ నాన్ని కొట్టి డబ్బులు తీసుకొని డబ్బులన్నీ ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు అమ్మేసి ఐఫోన్ కొనుక్కున్నాడు. హీ బిలీవ్డ్ దట్ ఇట్ వాస్ సమ్ 500 రూపీస్ 600 రూపీసే కదా నాకు ఐఫోన్ కొన్నాడు. ఆడికి వెళ్తే అర్థమైంది అది ఈఎంఐ, ఫోన్ ఈజ్ ఆల్మోస్ట్ 70,000 అంటే ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళిపోయి అమ్మేశాడు. అంటే వాడికి ఆ బ్రాండ్ నా దగ్గర ఐఫోన్ ఉందని చూపించుకోవాలి, ఆ షో ఆఫ్ అనుకుంటారా, లేకపోతే వాడు మిస్లీడ్ అయ్యారనుకోవాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది జరిగింది, ఇది పేపర్లో వచ్చింది. నాకు అర్థం కాలేదు, అరే షో ఆఫ్కి నువ్వు ఇంట్లో బంగారం అమ్మేసావా, లేకపోతే డబ్బులు తక్కువ అనుకొని కొనుక్కుందాం అనుకొని మిస్లీడ్ అయ్యావా, నాకైతే అర్థం కాలేదు. నాకు అర్థం షో ఆఫ్ వల్లే. ఈ ఐఫోన్స్ ఒకటి, చేతికి వాడే వాచ్లు ఒకటి, రెండోదేమో షూస్ ఒకటి. వాడికి నైక్ షూస్, అడిడాస్ షూస్ వాడికి వాడితే ఏమొస్తో నిజంగా తెలియదు, బట్ వాడు అవే కొనాలి, నేను ఇట్లనే వాడాలి. అదొకటి. ఈ కేటీఎం బైక్స్ ఒకటి, కొన్ని రోజులు కొన్ని కంపెనీల బైక్లు, ప్రతి ఒక్కటి సొసైటీ. వాడు పాపం ఏం పని చేయడు, ఇంట్లో వాళ్ళనే. మళ్ళీ ఒక్కసారి నేను డిగ్రీ లేకుండా బీటెక్ చదువుతున్నా అంటే ఇంట్లో వాళ్ళని వేధించడం, అదే కేటీఎం బైక్ కొనుక్కున్నామా, ఐఫోన్ చేతిలో పట్టుకున్నామా, గోల్డ్ చైన్ మీద వేసినామా, వాడినామా. నేను ఒక పాయింట్ చెప్తాను చూడు. రీసెంట్గా ఐ సా అన్ ఇంటర్వ్యూ, ఒక డాక్యుమెంటరీ స్టైల్లో. ఐ డోంట్ రికాల్ విచ్ క్రియేటెడ్ ఇట్, బట్ ఆ క్రియేటర్ ఏం చేశారంటే కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ అడిగారన్నమాట, వాట్ ఫోన్ డూ యూ యూస్, అండ్ ఈ ఫోన్ మీరు తీసుకోవడానికి డెసిషన్ ఏంటి అంటే, ఇంటర్వ్యూ ఒక 100 మంది చేస్తే దానిలో ఒక 40 నుంచి 70 మంది మధ్యలో ఐఫోన్స్ వాడుతున్నారు, మిగతా వాళ్ళు ఆండ్రాయిడ్ వాడుతున్నారు. ఐఫోన్ వాళ్ళందరూ వాడిన వాళ్ళు ఏమన్నా తెలుసా, జెన్యూన్ పాయింట్, గ్రూప్లో ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ ఫిట్ ఇన్, నేను ఏ సోషల్ గ్రూప్లో కూడా ఐ డోంట్ ఫీల్ లైక్ ఫిట్ ఇన్. నౌ దిస్ ఆబ్జెక్ట్ మేక్స్ మీ ఫీల్ లైక్ ఐఎమ్ వర్త్ దట్ గ్రూప్. See, మనం ఎలా అంటే వీఆర్ గోయింగ్ డీపర్ ఇంటూ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనమాట. వాట్ ఐ వాంటెడ్ టు ట్యాప్ ఇన్ ఈజ్ అండర్స్టాండింగ్ వై ఈజ్ దీస్ ఆప్షన్స్ ప్రిడామినెంట్. ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎలా వస్తుందంటే ఇట్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒక పక్క ఈఎంఐస్ వల్ల, తర్వాత మిస్కాలిక్యులేషన్ వల్ల, రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల, ఇంపల్సివ్ బయింగ్ వల్ల, కంట్రోల్ లేకపోవడం వల్ల ఒక అబ్జల్యూట్గా నాన్ సెన్సికల్ పర్చేస్ ఒకటి చేస్తున్నాము. రెండోది ఏంటంటే ద సొసైటల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇది ఉండాలి, ఇది చేయాలి, ఇది ఉంటేనే నాకు రెస్పెక్ట్ వస్తుంది అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇందాక చెప్పావు కదా, ఒక అతను ఆఫీస్ జాయిన్ అయ్యి 6 months డబ్బులు కూడా పెట్టుకొని హీ వాంటెడ్ టు బై అన్ ఐఫోన్ అని. ఐమ్ టెలింగ్ యూ ఇట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్. ఎందుకంటే పర్సనల్గా నాకు ఒక వాచ్ ఇష్టం, దట్ వాచ్ ఇస్ నాట్ ఇన్ మై అఫోర్డబుల్ రేంజ్. నేనేం చేస్తాను, ఐఎమ్ సేవింగ్ ఎవ్రీ మంత్ సమ్ మనీ టు మేక్ షూర్ ఐ విల్ బై దట్ వాచ్. See, if you have 6 to 8 months time to plan and buy it, that's not an impulsive purchase, that's a planned purchase. అది రెస్పెక్ట్ పరంగా. కానీ దెర్ ఇస్ అన్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్. నువ్వు ఇంపల్సివ్ పర్చేస్ చేస్తావు, కానీ దాని రిప్రికాషన్స్ అంటే దాని ప్రాబ్లము యూఆర్ ఫేసింగ్ ఫర్ 10 months, 12 months, 20 months, 25 months. ఏది ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ కోసం ఫోన్ కొంటావు, కానీ బిల్ ఎప్పటి వరకు కడతావు, 20 నెలలు, 25 నెలలు, 30 నెలలు కడుతుంటావు బిల్లు. దాట్ ఈస్ డేంజరస్. సో మీరు ఒక సెట్ ఆఫ్ క్రౌడ్ని అడ్రస్ చేస్తున్నారు. ఏది ద పీపుల్ హూ గోట్ అండ్ వర్క్, కొన్ని ఐఫోన్ కొనాలి ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళని, ఆ తర్వాత ఈఎంఐలు కట్టుకొని ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళ గురించి. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ గో టు ద కాలేజెస్. వాడికి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఎర్న్ చేయడానికి కెపాసిటీ లేదు, అయితే ఇంట్లో వాళ్ళని వేధించాలి, లేదంటే బయట నుండి లోన్ యాప్స్ నుండి లోన్లు తీసుకోవాలి. ఈ రెండు మెజారిటీ పీపుల్ వీళ్ళే, అంటే కాలేజ్ బాయ్ ఐఫోన్ వాడాలి అనే ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళు. దీని గురించి కొంచెం బెటర్ క్లారిటీ కావాలంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్తో మాట్లాడాలి. నాకు తెలిసి ఉన్నాను ఆకాష్, నవ్వకు చెప్పు. పాస్ అయినా పాస్ అయితే కదా. యా, అంటే ఇది వాస్తవేనా? మా ఫ్రెండ్ సర్కిల్స్లో కాలేజ్లో ఉన్నప్పుడు ఓ ఐఫోన్ వాడాలి, ఓ కేటీఎం బైక్ వాడాలి, లేకుంటే బుల్లెట్ బైక్ వాడాలి, లేకపోతే ఏదంటే కూల్గా వాచెస్ పెట్టుకోవాలి, లేకుంటే ఏదంటే ఆ యూట్యూబ్లో ఏదంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే బట్టలు వేసుకోవాలి. ఇవన్నీ కోసం ఇంట్లో వాళ్ళని టార్చర్ అయినా పెట్టాలి, లేదంటే బయట నుండి లోన్ యాప్స్లో లోన్ అయినా తీసుకోవాలి, లేదంటే ర్యాపిడోలో పెట్టుకోవాలి. అర్థమై ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఉండరా? ఉంటారు. లైక్ ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో లైఫ్ స్టైల్ అది ఇది అంటారు కదా, ఇవంతా గ్రూప్స్ లాగా ఉంటారు. కానీ ఐఫోన్ అనేది ఒకటే ఏమంటారు జాతిలాగా అందరు అక్కడే కలుస్తారు. డిఫరెంట్ వాళ్ళు కూడా, లైక్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైఫ్ స్టైల్ అంతా కూడా హీ వాంట్స్ ఎన్ ఐఫోన్. అట్లా డిఫరెంట్గా నా ఐమ్ యూజింగ్ OnePlus. కాలేజ్ ఉన్నప్పుడు మాత్రం ఐఫోన్ ఉండే నా దగ్గర. సో అదే నిబ్బా కింద కొంచెం నన్ను ఇది చేయొచ్చు. అంటే ద రీజన్ వై ఐ టుక్ వాస్, నాకు వీడియోగ్రఫీ మీద అప్పుడు ఐ వాజ్ లెర్నింగ్ ఎడిటింగ్, దాని మీద ఉండే. దెర్ ఇస్ ఎ పర్పస్. అట్లీస్ట్ నేను అనుకుంటున్నాను. కేవలం షో ఆఫ్ కోసమే కాదు, ఐ హ్యావ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్ యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు అందరూ 5,000 చందా వేసుకొని క్లాస్ అంతా కలిసి ఒక ఐఫోన్ కొనుక్కొని షార్ట్ ఫిల్మ్స్ తీశారు.
అలా తీసి కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ రేంజ్ బిజినెస్ ఆస్పెక్ట్స్ కూడా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి ఉన్నాయి కదా. ఇన్ఫాక్ట్ మా టైంలో లేవు, అంటే వీఆర్ 90s kids. అప్పుడు నాకు కూడా కాలేజ్ అంటే లేదా స్కూల్ అంటే వెళ్ళాము, హోంవర్క్ చేసుకోవడం, రావడము, కొట్టుకోవడం, తిట్టుకోవడం. మా వాళ్ళు కూడా ఇప్పుడు ఎంత క్రియేటివ్ గా తయారయ్యారంటే చందాలు వేసుకుని ఐఫోన్ కొనుక్కొని దాని నుంచి డబ్బులు కూడా సంపాదిస్తారు. అది ఎక్సెప్షనల్ కేసు అనుకుంటా బ్రో. పీపుల్ అలా కూడా ఉన్నారు. పీపుల్ అంత మెచ్యూర్డ్ గా ఉన్నారు ప్రెసెంట్ జనరేషన్. వాళ్ళు ఏం చేసినారు పక్కన పెడితే నాకు అంతమంది చందాలు వేసినారు. ఇప్పుడు ఆ ఫోన్ ఎవరు తీసుకుంటారు లాస్ట్? అంటే నాకు ఇంతకుముందు నువ్వు ఐఫోన్ వాడినావు, నువ్వు ఇంతకుముందు సర్వే గురించి మాట్లాడితే ఒక్కసారి మనం ఏ ఫోన్ వాడదామని చూద్దాం అనుకున్నా. మీరు ఏ ఫోన్ వాడతారు బ్రో? అండ్ వై సామ్సంగ్. మా మోడల్ కూడా Samsung? బికాస్ నా పాప కింద పడేస్తే నాకు స్క్రీన్ రీప్లేస్మెంట్ కి 2000 అయిపోద్ది. ఐఫోన్ అనుకో పక్కన ఇంకో సున్నా పెట్టుకోవాలి. దట్ మేక్ సెన్స్. ఇంకో ఫోన్ కొనుక్కోవచ్చు దాంట్లో. సామ్సంగ్ ఏ మోడల్? S20. అండ్ ఈ ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను, నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు? నువ్వు అంటే అది పెళ్లికి ముందు కొన్నాను అనమాట. దెన్ ఐ వాంట్ మెయింటైన్ సంథింగ్. పెళ్లి తర్వాత అంటారా, ఐ కెన్ మెయింటైన్ 5000 రూపీస్. మీరు ఎప్పుడు ఐఫోన్ వాళ్ళలేదు. నైస్. నెవర్. ఎందుకు? ఫ్రెండ్స్ ఫోన్ ఉంది, సెల్ఫీకి కావాలి, సో ఐ హ్యావ్ అన్ ఐఫోన్. జోలో పెట్టుకుంటాడు బయటకు వెళ్ళి వస్తున్నట్లు, లేదా సెల్ఫీ ఉన్నప్పుడు వాడుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మన సొసైటీ మీరు వాడే ఫోన్ని బట్టి మిమ్మల్ని జడ్జ్ చేసేస్తుంది. వాచ్లు గీచ్లు కూడా మీరు ఐఫోన్ వాడుతున్నావు అంటే కళాకార్. ఇంకొన్ని రోజుల్లో అది కేటీఎం లాగా అవుతుంది. అవునా? ఫోన్ అంటే చప్రీ. ఆల్రెడీ పీపుల్, నేను మెజారిటీ పీపుల్ వాడు చేతికి అన్ని మొత్తం వేసుకుంటాడు, ఐఫోన్ ఇట్లా తీస్తాడు, ఇట్లా వాడు ఐఫోన్ ఎందుకు బయటకు తీస్తాడు, రువా నాన్న ఐఫోన్ బయటకు తీస్తాడు. లైక్ నా టైంలో వరకు కూడా లైక్ వెన్ ఐ టేక్ ఒక 2 years అయింది, అప్పుడు కూడా పీపుల్ మహా అంటే ఏదో సరే వీడియోగ్రఫీ. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో చూసినావు కదా, మా బాయ్ వాళ్ళు మొత్తం అందరూ అదే ఏదో ఒకటి రీల్స్ అంటారు. అదే దెర్ ఇస్ నో పర్పస్ టు ఇట్. వాట్స్ యువర్ ఫోన్? నిన్ను అడగాలి నువ్వు. OnePlus. ఎందుకు OnePlus? థ్యాంక్ యూ అండి. ఎందుకు ఇప్పుడు వీడియో ఫోటోగ్రఫీ మొత్తం మానేసావా? ఒక యాప్ షూట్ చేసిన, దాని తర్వాత ఐఫోన్ అమ్ముకోవాలి. అవునా? అంటే అట్లా కాదు, దాని తర్వాత కొన్ని ఫ్యామిలీ అక్కడ కొంచెం ఫైనాన్షియల్ కట్టి అమ్మేసిన. దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది లైక్ ఫోన్స్ మీద. ఇట్లా కొనాలి మంచి ఫోన్ లేదు, దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మీ. ఇది ఏం తక్కువ కాదు. He invested on system. Exactly. Rather than phone. It makes sense. Everyone is not Akash again. I'm special bro. Special. Yeah, అంటే there is a reason to it. iPhone కంపారిటివ్లీ వేరే ఫోన్స్ కంటే మీరు వాడే OnePlus బెటర్ అనుకున్నారు. ఓకే, నెక్స్ట్. ఓకే, నేను నిఖిల్ దగ్గర లాస్ట్ మాట్లాడదా, బికాస్ ఆయన ఏ ఫోన్ వాడు. లాస్ట్ డిఫరెంట్ జోన్ అన్నమాట. యా, మొత్తం వేరే ఇంటెలెక్చువల్. యా, నన్ను అడగండి. వాట్స్ యువర్ ఫోన్? Samsung S23. అట్లేం లేదు. నేను ఇండియాలో ఇంకా దిస్ థింగ్ డిడ్ నాట్ కమ్. శాంసంగ్ ఈ S series, ఐఫోన్ పెద్ద డిఫరెంట్ కాదు, రెండు ఉన్నోళ్ళే కొంటారంటే ఇట్లనే చేస్తారు. బట్ దెన్ ఇది ఏంటంటే ఇది ఈ కింద జోన్కి ఇంకా వెళ్ళలేదు. లైక్ ఫ్యాషన్ అని చెప్పలేము కానీ ఒక అది ఇట్లా పట్టుకుంటే చూసి ఐఫోన్ అంటే శాంసంగ్కి అది ఇప్పుడు గ్రౌండ్ దీంట్లో లేదు, అందుకని ఇది ఉంది. బట్ నేను వై సామ్సంగ్ S23 అంటే దెర్ ఇస్ అన్ ఆస్పిరేషన్ యాంగిల్ టు మీ. ద ఫస్ట్ ఫోన్ దట్ ఐ బై నా ఓన్ డబుల్ పెన్ ఉండదు, దీనికి ఉండదు. దీంట్లో ఇంకొకటి ప్రో దీంట్లోనే ప్రో వర్షన్ ఉంటుంది, దానికి ఉంటుంది అల్ట్రా ప్రో అనుకుంటా. యా, S23 Pro. సో యా, థింగ్ ఏంటంటే ఎందుకు కొన్నా అంటే నేను కొన్న ఫస్ట్ ఫోన్ Samsung M21. అదే అప్పుడు 19K ఏమో నేను నా డబ్బులతో కొన్నా ఒక 5 years బ్యాక్. నాదే ఓన్ ఫస్ట్ ఏదో పార్ట్ టైం తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో చేసుకున్నా, బికాస్ నా లైఫ్లో నేను కొన్న ప్రతి ఫోన్ నా డబ్బులతోనే కొన్నా. అదే నా Samsung M21 ఫుల్ కొత్త ఫోన్ కొన్నా. సో ఆ తర్వాత ఈ 5 yearsలో నేను లాస్ట్ టైం ఫోన్ కొనాలనుకున్నప్పుడు ఐ వాస్ టాకింగ్ టు నిఖిల్, ఏ ఫోన్ కొంటే బాగుంటుంది అంటే ఆయనే నేను ఒకటేసారి కొన్నాం ఫోన్. నాకు కూడా ఇప్పుడు ఐఫోన్కి దీనికి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. దీనికి ఒక 5000 పెడితే ఐఫోన్ వస్తుంది, iPhone 15 వచ్చేది. ఎందుకు ఐఫోన్ వద్దనుకున్నా అంటే, నువ్వు ఐఫోన్ కొనంటే ఫోన్ రివర్స్లో పెట్టి మాట్లాడండి. ఐఫోన్ కాదు, సామ్సంగ్ కొన్నా కాబట్టి స్క్రీన్ చూపించి మాట్లాడు. అదే ఐఫోన్ కొనుంటే మధ్య మధ్యలో ఇట్లా వాడేటోడు. అడుగుతున్న పాయింట్ జస్ట్
సో యా ఎందుకు కొన్నా అంటే ఈ S23 కొన్నప్పుడు నాకు అనిపించింది అరే అప్పుడు నేనే కొనుక్కున్నా ఇప్పుడు నేను నవ్ ఐఎమ్ లైక్ పొజిషన్ వేర్ ఐ క్యాన్ ఎఫర్డ్ సామ్సంగ్ S23 అండ్ నేను ఏ రోజు ఈఎంఐ తీసుకోలేదు అండ్ నేను మొత్తం డబ్బులు కలెక్ట్ చేసి కొనుక్కోలేదు. ఆ రోజు నా అకౌంట్లో ఉన్న డబ్బులతో కొనేసిన అంతే. దాని గురించి నేను ఎక్కువ ఆలోచించలేదు. నేను ఈ ఫోన్ కొనాలని ఆలోచించి 2 days అంతే. 2 days ఆలోచించిన గంటలో ప్రీ బుక్ చేసేసిన కొనేసిన అంతే. దానికి మించి నేను చేసింది కూడా పెద్ద ఏం లేదు. సో ఇట్స్ లైక్ అన్ ఆస్పిరేషన్ ఫర్ మీ టు సీ మై ఓన్ పొటెన్షియల్, టు సీ మై ఓన్ గ్రోత్. ఇంకొక 3-4 years తర్వాత నేను ఏదైనా ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఐ వాంట్ టు బై ద టాప్ అండ్ సామ్సంగ్ ఫోన్ అంతే. సి ఎర్నింగ్ చేసేటప్పుడు యూ హ్యావ్ ఆల్ ద చాయిస్. నేను అడిగేవాడు బట్ ఇందాక నువ్వు అడిగావు చూసావా, పేరెంట్స్ డబ్బుతో లేకపోతే ఈ పార్ట్ టైం అంటే పాకెట్ మనీతో కొనుక్కునేటప్పుడే ప్రాబ్లమ్. విల్ డిస్కస్ దట్ స్టఫ్ చాలా డీటెయిలింగ్గా మాట్లాడాలి, ఎందుకంటే చాలా పెయిన్ పాయింట్స్ ఉన్నాయి వెనకాల. దీనికన్నా ముందు సార్ గురుగారు ఏ ఫోన్ సార్ మీరు వాడేది? ఇక్కడ ల్యాప్టాప్ యాపిల్ది, జోబులో ఫోన్ యాపిల్ది, ఇక్కడ మ్యాక్ మినీ యాపిల్ది, తర్వాత బీరోస్ లో పెట్టి చూపిద్దాం. సో బ్రో ఇస్ యాపిల్, యాపిల్ ఇస్ బ్రో. ఎందుకు స్టీవ్ సామ్సంగ్ లోనో డెల్ లోనో దొరుకుతున్నప్పుడు అన్నెసెసరీ యూ పేడ్ ఫర్ యాపిల్. స్టీవ్ జాబ్స్ ఏమన్నా రిలేటివ్ మీకు? ఓకే, సో బేసికలీ కాలేజ్లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ దిస్ ఫ్యాసినేషన్ టు హ్యావ్ అన్ ఐఫోన్ అండ్ దట్ టైమ్ iPhone 6 వాజ్ రిలీజ్డ్. సో యూ కెన్ క్యాలిక్యులేట్ మై ఏజ్ బై దెన్. రెండోది ఏంటంటే when I started using any Apple product, the first one I used was MacBook Pro. US ఇంపోర్టెడ్ ఫ్రెండ్ దగ్గర ఉండేది. ఆ టైంలో ఏవో కొంచెం మెటీరియల్ ఏవో నోట్స్ తయారు చేసుకున్నాడు. ద అమౌంట్ ఆఫ్ స్మూత్నెస్ ద మ్యాక్ హ్యాడ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ వాజ్ అన్బిలీవబుల్. దాదాపు 6 years మ్యాకే వాడాను నేను. ఫ్రెండ్ది నేను తెచ్చుకున్నాను, ఫ్రెండ్ దగ్గర నుంచి వాడాను. ఆ తర్వాత ఐ లైక్డ్ ద మ్యాక్ ఓఎస్ సో మచ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎ టెకీ. ఐ హర్డ్ దిస్, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆఫ్ యూ గైస్ నో, మ్యాక్కి వైరస్ రాదు. మ్యాక్కి వైరస్ రాదు. దట్స్ వన్ థింగ్. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డెసిషన్స్ వే ఎర్లీ ఆన్. ఇప్పుడు కాదు, దాదాపు 7 years 8 years బ్యాక్ తీసుకుంది. అక్కడి నుంచి ద యాపిల్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ కంటిన్యూడ్. అండ్ ఐ బాట్ మై ఫస్ట్ ఐఫోన్ వెరీ రీసెంట్లీ వెన్ పృథ్వీ ఎప్పుడైతే అతని ఫోన్ కొనుక్కున్నాడో సామ్సంగ్, ఐ బాట్ ఐఫోన్ ఎగ్జాక్ట్లీ దెన్. మంచి రేట్లో వచ్చింది. వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ లైక్ దిస్ థింగ్ ఈజ్ మనం ఉన్న ఇండస్ట్రీ ఏంటి, క్రియేటివ్ ఇండస్ట్రీలో డేటా ట్రాన్స్మిషన్ అనేది ఇట్స్ అ నైట్ మేర్ అనమాట. ఒక ల్యాప్టాప్ నుంచి ఇంకో ల్యాప్టాప్, మన దగ్గర మ్యాక్ మినీ ఉంది, మన దగ్గర 2 మ్యాక్ ఎయిర్స్ ఉన్నాయి, మన దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి. వాట్ హ్యాపన్స్, డేటా ట్రాన్స్ఫర్ హ్యాపన్స్ రియలీ ఫాస్ట్ అండ్ రియలీ ఈజీ. ఎయిర్ డ్రాప్ ఈజ్ లైక్ అ బూన్. ఏదో అంటారు ఎయిర్ డ్రాప్కి సప్లిమెంట్స్ అని, బట్ ఈ ల్యాప్టాప్లో ఉన్న 120 GB ఫైల్ నేను డప్పని మ్యాక్లో వేసేసుకోవచ్చున్నాను. ఆర్ నేను ఈ ల్యాప్టాప్ వాడుతూ సడన్గా ఈ ఫైల్స్ అనేది దానిలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ద కైండ్ ఆఫ్ ఇంటర్ కనెక్టివిటీ దిస్ మ్యాక్స్ హ్యాస్ ఇస్ అన్ఇమాజినబుల్. రెండోది ఏంటంటే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మ్యాక్కి కెమెరా ఉంటుంది కదా, ఇట్స్ నాట్ ద గ్రేట్ కెమెరా. iPhone 13 నుంచి ఐ థింక్ లేటెస్ట్ iPhone 16 వరకు యూ కెన్ యూజ్ ఐఫోన్ కెమెరా స్టాండ్ మీద పెట్టి యూ కెన్ యూజ్ దట్ యాజ్ అ ల్యాప్టాప్స్ కెమెరా. నీ ల్యాప్టాప్ వాయిస్ చాలా చండాలంగా ఉంటుంది. యూ కెన్ యూజ్ ఐఫోన్స్ మైక్ వాయిస్ ఇన్ టు దట్. సో బేసికలీ నేను ఏం చేశానంటే, ₹1,00,000 కొన్న మ్యాక్కి ఇంకొక 50,000 పెట్టి యాక్సెసరీ కొన్నట్టు. దట్స్ మై క్యాలిక్యులేషన్. ఐఎమ్ నాట్ రన్నింగ్ బిహైండ్ యాపిల్ ఫ్యామిలీ అలా అని కాదు, బట్ సమ్హౌ నా బడ్జెట్ రేంజ్కి, నా కైండ్ ఆఫ్ వర్క్కి యాపిల్ మేడ్ సెన్స్. సామ్సంగ్ అని ఏవైనా కానీ ఆ ఇంటర్ కనెక్టివిటీ లేదనమాట. లెనోవో ట్రై చేశా, డెల్ ట్రై చేశా ల్యాప్టాప్స్లో, సమ్హౌ నథింగ్ వర్క్డ్. దిస్ ఓన్లీ మేడ్ సెన్స్ ఫర్ మీ. సో ఇప్పుడు 100% పీపుల్ ఐఫోన్ వాడుతున్నారంటే దానిలో ఓన్లీ ఒక 10-15% పీపుల్కి ఐఫోన్ అవసరం ఉంటుందంటే ఆ 10-15లో మన నిఖిల్ ఉంటాడు. కంగ్రాట్స్ మ్యాన్. సో యా, లెట్స్ టాక్ అబౌట్ ద అదర్ మెయిన్ టాపిక్. ఇంతకుముందు మీరు అనేది కాలేజ్ స్టూడెంట్స్ మెయింటైనింగ్ ఐఫోన్, ఈ బైక్స్ అన్నీ కొనడం కష్టం కాదు, వాడడం కష్టం కాదు, బట్ వాడేటప్పుడు ఉండే మెయిన్ థింగ్స్ ఉంటాయి కదా. బైక్ వాడాలంటే పెట్రోల్ కొట్టేయాలి, ఐఫోన్ వాడాలంటే దానికి బయటికి వెళ్తే బిల్లులు కట్టాలి, ఇదంతా ఉంటుంది కదా. పర్టికులర్లీ KTM బైక్, లేకుంటే ఐఫోన్ వాడితే ఇప్పుడు ఫ్రెండ్స్తో బయటకు పోతే నువ్వు ఐఫోన్ వాడితే నువ్వు బిల్లు కట్టవు అంటే ఆ లెవెల్లో మెయింటైన్ చేయాలి, వాడడం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ. సో ఇది అంటున్నప్పుడు, థింగ్స్ ఇట్లా ఉన్నప్పుడు మనం ఒకసారి మన ఫేక్ మనం బయటికి ప్రొజెక్ట్ చేసినప్పుడు దాంతో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నేను రీసెంట్గా నా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే వాడు వారం రోజుల నుండి రోజు ఫోన్ చేస్తున్నాడు. ఐ నో దట్ హీ ఈస్ బిట్ డిప్రెస్డ్, ఒక ఏదో బాధలో ఉన్నట్టు అర్థమైంది. వాడు గ్రాడ్యుయేట్ అయ్యి 3.5 years అవుతుంది.
ఏమైందిరా అని వాడు అన్ఎంప్లాయిడ్, ఏదో ఆ మధ్యలో ఏదో కాల్ సెంటర్లో వర్క్ చేసిండు, తర్వాత వదిలేసిండు. కానీ హీస్ మెయింటైనింగ్, మంచి బండి ఉండేది వాడి దగ్గర, కేటీఎం కదా బట్ మంచి బండి ఉండేది, మంచి ఐఫోన్ వాడేటోడు. ఏమైందిరా ఊకే ఫోన్ ఎందుకు కథ అంటే, ఒక 4.5 lakhs అప్పు ఉంది నా దగ్గర అని ఉన్నాడు. ఎందుకు ఏమైంది, ఎందుకు నీకేవాడు 400, నాకు ఇప్పుడు నేను కాల్ చేస్తే నాకు 1000 రూపాయలు అప్పు కావాలంటే 4 అడగాలి నేను, లేదంటే ఏదో వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. నీకు ఎంత అప్పు ఎట్లయింది అని అంటే వాడు ఉండి అప్పుడు చెప్పాడు, కొన్ని లోన్ యాప్స్ ఉన్నాయి, మూవీక్విక్ అని, లేకపోతే స్లైస్ అని, ఇంకోటి అని. లేదు ఇవన్నీ నిజమే, మనం దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. సో అక్కడ నుండి వాడు ఆధార్ కార్డు వాడితే దే గివ్ యూ సమ్ 20,000 వరకు యువర్ ఎలిజిబుల్ అన్నట్టు. ఆ 20,000 వరకు నువ్వు స్టూడెంట్ అయి ఉండి నీకు ఎలాంటి డబ్బులు తీసుకునే ఇదంటే అది లేకపోయినా, అంటే నీకు ఎలాంటి రిటర్న్ కట్టే స్తోమత లేకపోయినా నువ్వు అప్పు తీసుకోవచ్చు. అప్పు తీసుకొని మళ్ళీ రిటర్న్ స్లో కట్టాలి. అట్లా ఫస్ట్ టైం అప్పు తీసుకున్నానంట మెల్లమెల్లగా ఇంట్లో సో బ్యాచ్లర్ ఒక నార్మల్ ఒక స్టూడెంట్ లైఫ్ ఏంటంటే హైదరాబాద్లో చదువుకోవడానికి వస్తారు, ఇంట్లో వాళ్ళు 5,000 కొడతారు, 5,000 6,000 కొడతారు, రెంట్ కట్టుకుంటాడు, డైలీ ఖర్చులోకి చూసుకుంటాడు. వాడు ఏం చేస్తాడు, వేరే దగ్గర అప్పు తీసుకొని ఈ అప్పు కట్టాడు, నెక్స్ట్ వాడికి అప్పు ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో అట్టు కట్టాలి. అట్లా చాలా స్కేరీ స్టోరీస్ ఉంటాయి వాళ్ళ స్టూడెంట్స్. బట్ ఆ 20,000 నుండి కట్టుకుంటా నువ్వు ఒకసారి కట్టినావంటే నెక్స్ట్ టైం ఎక్కువ అప్పు తీసుకోవచ్చు. అలా ఒక్కొక్కడు 80,000 90,000 అలా తీసి దాన్ని తీర్చడానికి ఏం చేసేది మళ్ళీ వాళ్ళకి సొల్యూషన్ ఆఫ్టర్ కోవిడ్ స్టోరీస్ ఇవన్నీ. దాన్ని తీర్చడానికి ఐపీఎల్లలో బెట్టింగ్స్ వేయడం, లేకపోతే ఏదంటే తెలిసిన వేరే వాడికి వడ్డీలకు ఇవ్వడం. స్టూడెంట్స్లో ఒక్కసారి క్రెడిట్కి యాక్సెస్ ఉన్నప్పుడు వాళ్ళ థింకింగ్లో ఏంది, ఎవరికైతే బాగా ఎక్కువ అప్పు ఉంటుందో వాడు ఏం చేస్తాడు, ఇంకోటికి ఎవరికైతే ఈ స్లైస్ అకౌంట్లు ఉంటాయో వాడి దగ్గర నుండి డబ్బులు తీసుకొని వీడు అప్పు కడతాడు. వీడంతా వడ్డీ, నువ్వు 20,000 ఇస్తే నేను నీకు 2,000 ఇస్తా, నెక్స్ట్ ఇంకొక 10 రోజుల్లో అంటే వీడు వానికి ఇచ్చేటాడు. ఆ 2,000తో వీడు అప్పులు కట్టుకునేటాడు. అట్లా ఇంకోటి ఏమవుతాడో ఒక్కసారి వానికి పెద్దగా అయిందనుకో బెట్టింగ్స్ వేయడం. అది 1-2 సార్లు వస్తుంది. ద వే దట్ దిస్ బెట్టింగ్ థింగ్ ఆల్సో నీకు ఒక 2-3 సార్లు తినిపిస్తుంది, తర్వాత నిన్ను తింటుంది. సో అట్లా మెల్లమెల్ల 2.5 lakhs అయింది. వీడిది ఒక్కడే కాదు, నేను స్లోగా వేరే ఫ్రెండ్తో మాట్లాడుతాను, వాడికి ఒక 30-40 వేలు అప్పు ఉందంట. ఎలాంటి జాబ్ లేని వాడికి 30-40 వేలు అప్పు ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. 30-40 వేలు వాడికి అప్పు ఉందంట. అట్లా నా ఫ్రెండ్స్ సర్కిల్లో లిటరల్లీ నేను ఒక 10 మందితో మాట్లాడితే దానిలో 6 to 7 పీపుల్కి అప్పులు ఉన్నాయి. వాడికి ఏ జాబ్ లేదు, వాడికి అప్పు యాక్సెస్ లేదు. నార్మల్గా క్రెడిట్ ఇలాంటి యాక్సెస్ లేకపోతే వాడికి క్రెడిట్ యాక్సెస్ లేదు. బట్ వాడికి ఇంతమందికి ఇంత అప్పులు ఉన్నాయి. నాకు తెలుసు, ఒకసారి ఆకాష్ ఫ్రెండ్స్తో మాట్లాడితే ఆకాష్ ఫ్రెండ్స్కైనా ఇదే స్టోరీస్ ఉంటాయి, మీ స్టూడెంట్స్తో మాట్లాడితే మీ స్టూడెంట్స్ ఇదే స్టోరీస్ ఉంటాయి. నీ ఫ్రెండ్ సర్కిల్లో హైదరాబాద్ ఉన్న ఫ్రెండ్స్ని వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళది ఇదే స్టోరీస్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకైనా ఇదే స్టోరీస్ ఉంటాయి. ఈ అన్నిటికీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ లగ్జరీ థింగ్స్ వాడడం, లేదంటే మనది కాదు. ఒకసారి ఇంతకుముందు వాళ్ళకి ఎప్పుడు డబ్బులు యాక్సెస్ లేదు, ఒకేసారి ఎక్కువ డబ్బులు యాక్సెస్ ఉన్నప్పుడు దే వాంట్ టు ప్రొజెక్ట్ సంథింగ్, దే వాంట్ టు ప్రిటెండ్ లైక్ సమ్వన్. నువ్వు నా దగ్గర స్టోరీస్ ఉన్నాయని చెప్తున్నావు కాబట్టి నేను ఐ విల్ టెల్ యూ వన్ స్టోరీ వెరీ క్విక్. సో నేను పనిచేసే కాలేజ్లో, ఐ డోంట్ నో నేమ్ ఏ కాలేజ్, చాలా ర్యాంక్స్ వస్తాయి, 1 1 2 2 3 ర్యాంక్స్ వస్తాయి. ఏ కాలేజ్? 1 1 2 2 3 3 ర్యాంక్స్ అనమాట. సో ఆ కాలేజ్లో ఒక జైలు ఉన్నారు. తన శాలరీ ఐఎమ్ టెల్లింగ్ యూ చాలా తక్కువ, 13,000 14,000. తన ఖర్చులన్నీ పోను, హీఈస్ జస్ట్ సేవింగ్ 5-6,000. ఆ 5-6,000తో లోన్ యాప్ తీసుకొని హీ పర్చేస్ ఎ కేటీఎం బైక్ అండ్ ఇట్ వాస్ అన్ఫిట్ ఫర్ ద రోడ్స్. ఇండియన్ రోడ్స్కి అసలు అన్ఫిట్ కేటీఎం బైక్స్ కానీ డ్యూక్ కానీ ఏవైనా కానీ, ఎందుకంటే మన దగ్గర ఉన్న స్పీడ్ బ్రేకర్స్కి మన దగ్గర ఉన్న గుంతలకి ఇట్ వాస్ అన్ఫిట్. సో హీ పర్చేస్ ద బైక్, లోన్ యాప్స్ తీసుకొని కొన్నాడు. అన్లక్కీలీ బైక్ పోయింది. కొన్న 3-4 monthsకి సెకండ్ హ్యాండ్లో కొన్నాడు, కొన్న 3-4 monthsకి బైక్ పోయింది. ఇప్పుడు పోయిన బైక్ కోసము తీసుకున్న డబ్బు కోసము లోన్ యాప్స్ మీద లోన్ యాప్స్ అట్లా దగ్గర 5-6 లోన్ యాప్స్ తీసుకొని రిమైనింగ్ స్టూడెంట్స్ దగ్గర ఫ్యాకల్టీస్ దగ్గర అప్పు చేసి అండ్ హీ వాజ్ ఇన్ ఏ వెరీ డిప్రెస్డ్ స్టేట్ రైట్. చివరికి ఎలా అయిందంటే తన మ్యారేజ్ కూడా ఎఫెక్ట్ అయ్యేంతగా అయింది, చేసుకోబోయే మ్యారేజ్కి. సో ఆ స్టేజ్లో చదువుకోని వాళ్ళ కాదు, పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్. ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి అంత పర్ఫెక్ట్ ఆ ట్రాప్లో పడట్లేదు. కానీ స్టూడెంట్స్ ఇంతకుముందు చెప్పిన ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ ఈజ్ ఫ్రమ్ NIT, నాకు ఇదే మహారాష్ట్ర దగ్గర ఉండే NIT, ఫ్రమ్ NIT. దట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. చదువుకున్న వాళ్ళు పేరెంట్స్ ఎంతో కొంత వెల్ ఎడ్యుకేట్ అయి ఉన్నాడు, చిన్నప్పటి నుండి మంచిగా చదువుకున్నాడు.
ఫైనాన్స్ సెక్టార్లోకి వాడు వచ్చేసిన తర్వాత నౌ హీ నోస్ దట్ అప్పు తీసుకుని ఎంత బాధపడతామని చెప్పేసి. బట్ డిపెండెన్స్ ఉన్నారు సార్, పేరెంట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు, లేకపోతే లవర్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు. సో వాళ్ళకి దే ఆర్ ఇన్ టు దిస్ పర్టికులర్ ట్రాప్. ఒకసారి ఇరుక్కున్నారంటే నౌ బెట్టింగ్ యాప్స్ దగ్గరికి వెళ్తే లైఫ్ అయిపోయింది అక్కడే. మీరు ఇప్పుడు మనం మాట్లాడుకునే టైం పీరియడ్ మన తెలుగు స్టేట్స్లోనే ఎక్కడో వాడే ఏదంటే ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నాడు, ఇప్పుడు నాకు ఇది తీర్చేంత సొల్యూషన్ లేదు, నేను ఏం చేయాలి అని. ఈ డిస్కషన్ మధ్యలో Dream11 లాంచ్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాంపెయిన్స్ ఎవర్ డిడ్. ఒక 10 మంది క్రికెట్ ప్లేయర్లు అమెరికాన్ పెట్టి, హ్యావ్ యూ సీన్ దట్ యాడ్? అమీర్ ఖాన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అందరినీ. ఇట్స్ లైక్ ఎ ఫ్యాంటసీ గేమ్, ఫ్యాంటసీ వరల్డ్. బట్ సమ్హౌ దాని నుండి కూడా గవర్నమెంట్కి ఆల్రెడీ డబ్బులు వస్తాయి. బట్ సేమ్ ఇవన్నీ ఇలా ఉంటాయి. మళ్ళీ ఇదంతా ఒకే సర్కిల్. ఆఫ్టర్ కోవిడ్ ద కల్చర్ ఆఫ్ మెయింటైనింగ్ ఐఫోన్ అండ్ ద వే పీపుల్ రెస్పెక్ట్స్ ఇఫ్ యూ మెయింటైన్ ఐఫోన్ ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. బైక్ ఉండి నీ ఓన్గా నీకు అన్నీ ఉంటే, నీ దగ్గర బైక్ ఉంటే, నీ దగ్గర ఐఫోన్ ఉంటే, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. నీకు దగ్గర గర్ల్ ఫ్రెండ్ ఉండి ప్రతిసారి బయటికి అటు ఇటు తిరగాలి. అదంతా అగైన్ ఇదంతా ఒక ట్రాప్. ఇదంతా మెయింటైన్ చేయాలంటే మళ్ళీ లోన్ యాప్స్ తీర్చాలంటే మళ్ళీ బెట్టింగ్ ఏదో ఒకటి. ఈ బెట్టింగ్స్ తోడు మన సోషల్ మీడియాలో మన తెలుగు స్టేట్స్లో పర్టికులర్గా ద వే దే ప్రమోట్ ద కల్చర్ ఆఫ్ ప్రమోటింగ్ బెట్టింగ్ ఆర్ ఆల్ దిస్ స్టఫ్. ఈ అన్నిటితో పాటు ఐ వాంట్ టు మెన్షన్ అదర్ థింగ్, ద అదర్ సైడ్ ఆఫ్ బెట్టింగ్. అండ్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఏదంటే స్టాక్ మార్కెట్ ఈస్ ఆల్సో లైక్ ఎ బెట్టింగ్. అదొక గ్యాంబ్లింగ్ లాంటిదే. అలాంటి దాంట్లో కూడా ఇఫ్ యూ సీ ద పీపుల్ హూ ఆర్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్, ప్రతి ఒక్కడు ఇదంటే అక్కడ లోన్లు తీసుకున్నాడు, వచ్చాడు, ఇది దీని స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాడు, పోగొట్టుకున్నాడు వితౌట్ హ్యావింగ్ ఎనీ బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ హౌ మార్కెట్. దీంట్లో ఏంటంటే ఐ టెల్ యూ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ నోటీస్డ్ ఇస్ ఎయిదర్ పీపుల్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి భయపడతారు. క్రెడిట్ అన్న విషయమే చాలా భయపడి చాలా దూరంగా ఉంటారు. రెండో పక్క ఏంటంటే ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి క్యాలిక్యులేషన్స్ అర్థం కాక చాలా పెద్ద బొక్క పడేటట్టు పీపుల్ కైండ్ ఆఫ్ లూజ్ థింగ్స్ అనమాట. ఐ వాజ్ హ్యావింగ్ దిస్ డిస్కషన్ విత్ సమ్మన్. వాళ్ళు ఏంటంటే దే మేకింగ్ ఎ రియలీ గుడ్ మనీ అండ్ దే ఆల్వేస్ యూజ్ UPI పేమెంట్స్ ఓన్లీ. దే డోంట్ గో విత్ క్రెడిట్ ఆల్ టుగెదర్ అండ్ దే హ్యావ్ రీజనబుల్లీ గుడ్ ఎలిమెంట్ అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఐమ్ డివేటింగ్ ఎ లిటిల్, వెన్ ఇట్ కమ్స్ టు వాళ్ళు ఒక లోన్ తీసుకోవాలనుకున్నారు, దే హ్యావ్ 0 సిబిల్ స్కోర్. I mean, they were not even registered in CIBIL. CIBIL ఎప్పుడు రిజిస్టర్ అవుతావు when you have a proper credit ఇదంతా కూడా. ఇంకో పక్కన on the contrary, I work with some really HNIs, really big HNIs. HNIs అంటే high net individuals, people who make more than 3 crores, 4 crores as an annual salary or income. Those people in Indian terms called as HNIs. వాళ్ళు కూడా క్రెడిట్ గేమ్ మీద ఆడతారనమాట. దే డోంట్ హ్యావ్ క్యాష్ విత్ దెమ్ ఆల్ ద టైమ్. బట్ ఏంటంటే వాళ్ళకి కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అందరికి కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ సిమిలర్ ఆపర్చునిటీస్ బీన్ గివెన్ పబ్లిక్లో ఇవన్నీ కూడా. వేర్ ఇస్ ద డిఫరెన్స్ కమింగ్ ఇస్ మ్యాథ్ క్యాలిక్యులేషన్. దిస్ ఇస్ వాట్ మై అండర్స్టాండింగ్ ఇస్. ఇప్పుడు నీ ఖర్చు ఎంత, నీ ఇంపల్సివ్ కంట్రోల్ ఎంత ఉంది, ప్లస్ నెక్స్ట్ 6 monthsకి నువ్వు ప్లాన్ చేసుకొని నువ్వు మెయింటైన్ చేయగలవా లేదా. దీస్ థింగ్స్ ఆర్ మోర్ అబౌట్ హ్యాబిట్ ఫార్మేషన్, లెర్నింగ్. నీ ముందు ఒక పండు పెట్టి నువ్వు పండు తింటావా లేదా అన్న దట్ కైండ్ ఆఫ్ ఇంపల్సివ్ థింగ్స్. ఈ ఫండమెంటల్ లెవెల్కి వచ్చేసాయంటే ఇట్ చేంజెస్ పీపుల్ ఫర్ ఎవర్ అండ్ ఇట్ ఫైనలీ కమ్స్ బ్యాక్ టు దిస్ వెరీ ఇంపార్టెంట్ ఐడియా కాల్డ్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. నో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ నువ్వు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దర్ ఎర్నింగ్ నువ్వు అన్నట్టు 3 crores ఎర్న్ చేస్తున్నారు. దే నో వాట్ టు స్పెండ్, వేర్ టు స్పెండ్. బట్ పృథ్వీ అన్నది స్టూడెంట్స్ కూడా లైక్ ఇట్ అగైన్ కమ్స్ బ్యాక్ టు దిస్ పాయింట్ కదా. లైక్ ఇన్ మై కాలేజ్ మాకు అకౌంట్స్ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి వెన్ మై ప్రొఫెసర్ వాజ్ టాకింగ్, క్రెడిట్ మల్టిప్లై అయ్యేటప్పుడు కానీ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ ది స్కేల్ ఆఫ్ మ్యాథ్. ఇప్పుడు నేను 1 million అన్నా, 10 million అన్నా, 1 quintillion అన్నా మనకు తెలియదు. ఇట్స్ అ బిగ్ నెంబర్ అని మాత్రమే తెలుసు అనమాట. వీ కెనాట్ కాంప్రిహెండ్ నెంబర్స్. మన బ్రెయిన్ అలా బిల్డ్ కాలేదు. వీఆర్ అన్ ఎమోషనల్ బీయింగ్. మనకి ఆ అప్బ్రింగింగ్ రావాలి. ఎలాగైతే 10,000 అంటే 10,000 క్యాష్ పెట్టి చూపిస్తే ఇది 10,000, 20,000 క్యాష్ పెట్టి చూపిస్తే ఇది 20,000, 50,000 క్యాష్ పెట్టి చూపిస్తే ఇది 50,000. మనకు ఆ ఫిజికల్ విజిబిలిటీ రావాలన్నమాట. మనము ఈ టీమ్ రన్ చేస్తున్నాం, ఈ ఆఫీస్ రన్ చేస్తున్నాం, వీ డూ గుడ్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ ఆన్ అ మంత్ టు మంత్ బేసిస్. ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంది, ఎంత అవుతుంది అనేది ఇట్స్ ఆల్ నెంబర్స్ ఫర్ మీ. ఒక్కసారి క్యాష్ అక్కడ పెట్టగానే ఐ రెడ్ ది స్టోరీ సమ్వేర్. ఒక అమ్మాయి ఎవరో షీ వాంటెడ్ టు బై ఏ ఫోన్, ఐఫోన్ ఏదో, అండ్ తన
whatever the app or whatever the card she's paying, somehow it's not working. So she went to an ATM, she wanted to withdraw the money, she withdrew that money 50,000 to 70,000 అంత విత్డ్రా చేసి క్యాష్ చూసి ఒక ఫోన్కి నేను ఇంత ఖర్చు పెడుతున్నానా, నాకు వద్దు అని చెప్పి మళ్ళీ షీ రీఇన్వెస్టెడ్ దట్ మనీ ఇన్ టు ద బ్యాంక్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫిజికల్గా వెన్ యూ అండర్స్టాండ్ ఎఫర్ట్ వర్సెస్ రిజల్ట్, కానీ అంటే నేనేమంటాను అంటే ఐ అండర్స్టాండ్ ఆల్ దిస్ ట్రాప్స్ ఆర్ దేర్, బట్ సమ్హౌ అవి ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణం ఏంటి, ద లీగల్ లూప్ హోల్స్ దే హ్యావ్. ఇప్పుడు పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్స్ ఎలా సర్వైవ్ అవుతున్నాయి, బికాస్ ఆఫ్ ద లీగల్ ఎలిమెంట్స్ దే హ్యావ్, రైట్? సో దాన్ని బీట్ చేసే ఒక సిస్టము యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు మీరు చెప్పిన స్టోరీ ఐ వాంట్ టు యాడ్ దిస్ థింగ్, నా పర్సనల్ థింగ్. సో నా మంత్ బిగినింగ్లో నా దగ్గర డబ్బులు ఉంటాయి. సో ఐ యూస్ ఫోన్పే, గూగుల్ పే, మొత్తం యూపీఐ వాడతా. మంత్ మధ్యలోకి మంత్ ఎండ్కి వచ్చేసరికి నా దగ్గర డబ్బులు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తా అంటే ఐ జస్ట్ విత్డ్రా క్యాష్ ఒక 1,000 రూపీస్, ఒక 2,000, 3,000 అకౌంట్లో పర్స్లో పెట్టుకుంటా, వ్యాలెట్లో పెట్టుకొని వెళ్ళి నేను ఫిజికల్గా ఖర్చు పెడుతూ ఉంటా ఆ డబ్బులు. నేను చాయ్ తాగినా కానీ నేను 20 రూపాయలు క్యాష్ ఇస్తాను. డిఫరెన్స్ ఏంటో తెలుసా, యూపీఐ వాడినప్పుడు ఐ కెన్ స్పెండ్ 30,000 ఆ మంత్ మొత్తంలో. నెక్స్ట్ 5 days వారం రోజుల్లో ఐ జస్ట్ స్పెండ్ 500, 600 అంతే. నెక్స్ట్ వారం రోజుల్లో నేను 500, 600 వాడడం కూడా కష్టం. ఎందుకంటే ఇంతకుముందు మీరు అన్న పాయింటే, ఫిజికల్గా పెట్టి డబ్బులు ఖర్చు పెడుతుంటే ఆ పెయిన్ ఏంది, ఆ డబ్బులు చూస్తుంటే మన ఇట్లా గుండె ఇట్లా తరుక్కుపోతూ ఉంటుంది. ఇంకో సైడ్ ఏమో యూపీఐ నుండి కొడుతుంటే అన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ అనేస్తూ ఉంటాం. సో అందుకే దట్స్ ద థింగ్. Okay, cool, Prithvi. Now, let's wind down this episode. I want everyone to tell a savings tip or some kind of a planning tip that worked really well for you. This is not to invest anywhere, but ఇది చేయడం వల్ల ఇది నాకు హెల్ప్ అయింది అని ఒక టిప్ ఉంటుంది. ఐ స్టార్ట్ సో యుల్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. నేను ఇది విన్నా అనమాట, వారన్ బఫెట్ ఎవరు చెప్పారనమాట. మనకి ఎప్పుడైనా కానీ ఇన్కమ్ కానీ సాలరీ కానీ ఏదైనా పడింది అనుకో, ఫస్ట్ సేవ్ దెన్ స్పెండ్. ఇప్పుడు 50,000 రూపాయలు వచ్చింది అని నీ దగ్గరికి చేతికి వచ్చిందంటే ఫస్ట్ 30,000 రూపాయలు తీసుకెళ్ళి నీ యాక్సెసిబుల్ లేని చోట పెట్టుకో. అంటే ఇమీడియట్గా డబ్బు నువ్వు తీయలేని అకౌంట్లో కానీ, నీ అకౌంట్లో పాస్వర్డ్ నీ దగ్గర లేనిది కానీ, లేదా మీ అమ్మ వాళ్ళ అకౌంట్ ఎవరి అకౌంట్లో డబ్బు దాంట్లో పెట్టేసుకొని ఆ మిగిలిన 20,000 ఖర్చు పెట్టుకో. దట్స్ ద బెస్ట్ వే టు డూ ఇంపల్స్ కంట్రోల్. సో అలాగా ఇస్ దర్ ఎనీ టిప్స్ దట్ యూ వుడ్ లైక్ టు గివ్ టు అవర్ ఆడియన్స్? నేనేమంటానంటే ఐ హ్యావ్ 2 tips. నేను ఇదంతా అంతా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, సో ఏది బుక్ నుండి కాదు. ఇదేంటంటే ఒకటేమో ఫిజికల్ క్యాష్ స్పెండ్ చేయండి రెగ్యులర్ ఎక్స్పెండిచర్కి, అది మస్తు డిఫరెన్స్ తీసుకొస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ఒక వారం రోజులు జేబులో నుండి ఖర్చు పెట్టండి, ఒక వారం రోజులు ఫోన్లో నుండి ఖర్చు పెట్టండి. ఎంత 2 ఈక్వల్గా పెట్టండి. ఒకటేమో వారం రోజుల కంటే ఆ తర్వాత మీ దగ్గర కొన్ని డబ్బులు మిగులుతాయి. యూపీఐ వాడితే 3 daysకే డబ్బులు అయిపోతాయి. నేను అది పర్సనల్ ఎక్స్పెండ్ చేసిన. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఈ మెట్రో కార్డ్ కానీ, రూమ్ రెంట్ కానీ, రీఛార్జ్ కానీ. నేనేమని ఇస్తానంటే ఒక్కసారి అదంతా కంప్లీట్ చేసేసుకోండి. ఇప్పుడు నా 1 year పెట్టాల్సిన నా ఫోన్ రీఛార్జ్ ఏదైతే ఉందో ఒకటేసారి చేసేయండి. రెంట్ ఏమన్నా ఉంటే రెంట్ ఓకే, నెక్స్ట్ 3 monthsకి, 4 monthsకి, 6 monthsకి ఒకటేసారి కట్టేయండి. ఇంకొకటి ఏంటంటే ఇంకొక సైడ్ ఇది మెట్రో రీఛార్జ్ వాడు 3,000 లిమిట్ ఏమో పెట్టాడు. బట్ 2-3 కార్డ్స్ అలా మెయింటైన్ చేసి నెక్స్ట్ టైం రెవెన్యూ ఎక్స్పెండిచర్ లేకుండా, నెక్స్ట్ టైం ఖర్చులు లేకుండా పెట్టేయండి. ఆ తర్వాత మిగిలిన మన ఏదైతే ఉందో మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎవ్రీ మంత్ హ్యాడ్ ఎ క్లియర్ క్యాల్కులేషన్. ఈ నెక్స్ట్ మంత్ ఇంత నేను క్లియర్గా ఇంత సేవ్ చేయాలి, ఇంత ఇన్వెస్ట్ చేయాలి, ఇంత నా రెగ్యులర్ ఎక్స్పెన్సెస్కి వాడుకోవాలి. అది కూడా ఫిజికల్గా ఖర్చులు పెట్టడానికి. అప్పుడు ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ యూఆర్ గోయింగ్ టు సేవ్, ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ యూఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్, అండ్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ యూఆర్ గోయింగ్ టు స్పెండ్ అండ్ రెగ్యులర్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఒకటేసారి ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఒక ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొక థర్డ్ ఆప్షన్ ఏం చెప్తానంటే, మన ఇండియాలో హెల్త్ కేర్ మస్తు డ్యామేజ్ ఉన్నది. సో ప్లీజ్ హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకోర్రి. ఒక్కసారి ఒక ప్రాబ్లం వచ్చి ఇంట్లో ఒక ప్రాబ్లం వస్తే సంవత్సరాలు మొత్తం ఏదో పెళ్ళి కానీ లేకుంటే ఏదో ల్యాండ్ కొనుక్కుందామని పెట్టుకున్న డబ్బులంతా ఒకేసారి స్పెండ్ అయిపోతాయి. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోండి. ఇది ఫినాన్షియల్ టిప్, హెల్త్ టిప్ కాదు, ప్లీజ్. వాట్ ఐ ఫీల్ ఈస్, నువ్వు చెప్పిన పాయింట్ నాకు చాలా కనెక్ట్ అవుద్ది. ఇన్ఫ్యాక్ట్ నా ఖర్చులు ఎంత అవుతున్నాయో నేను చూసుకోవడానికి ఒక 1 month 2 months ఫోన్పే, గూగుల్ పే ఆపేసి నాకు వచ్చిన 50,000-60,000 పక్కన పెట్టుకొని దాని నుంచే ఖర్చు చేస్తే మై వైఫ్ స్కోల్డెడ్ మీ, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాను. మై వైఫ్ ఎంకరేజెస్ మీ వెన్ ఐ యూస్ టు పే విత్ ఫోన్పే, నౌ షీ స్కోల్డ్స్ మీ వెన్ ఐ యూస్ టు పే విత్ క్యాష్. ఇది తనకు తిట్టేందుకు నాకు అర్థం కాలేదు. ఓకే, క్యాష్తో పే చేస్తే నా డబ్బులు పోతున్నాయి, ఫోన్పేలో చేస్తుంటే అకౌంట్లోంచి పోతున్నాయి. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. ఐ ఫీల్ కన్ఫ్యూజ్. సో ఫోన్ క్యాష్తో స్పెండ్ చేసినప్పుడు నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, ఆ సేవింగ్స్ నుంచి కొంచెం క్యాష్ తీసి ఖర్చు పెడితే ధైర్యంగా ఒక పిసినార్లో బతకచ్చు. ఐ దిస్ ఫ్రెండ్, మార్వాడి ఫ్రెండ్ అన్నట్టు. మనోడు హీఈస్ ఫ్రమ్ రాజస్థాన్,
బాబు ఏంటంటే బాబు హ్యాడ్ క్లియర్ అండర్స్టాండింగ్ అన్నట్టు. ఆడు ఎట్లా అంటే ఎప్పుడు అకౌంట్ నుండి బయటికి వెళ్ళొద్దు, అకౌంట్ నుండి లోపలికి రావాలి. ఏదైనా మనం వాటి ఖర్చు పెట్టాలంటే ఫిజికల్గా పెడతాడు. ఫిజికల్గా చాలా మంచిది. మార్వాడి సక్సెస్ అవడానికి కారణము దిస్ ఈస్ ద వన్ థింగ్. సింపుల్ ఫండర్స్ దట్ దే యూస్ అండ్ ద వే దే కమ్యూనికేట్ బ్రిలియంట్. హ్యావ్ ఏ మార్వాడి ఫ్రెండ్. ఆకాష్, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? నాకు ఆఫ్ కోర్స్ ఐ డోంట్ ఆపరేట్ ఆన్ దిస్ మచ్. ఈజ్ ద శాలరీ ఆర్ స్పెండింగ్ కాబట్టి ఫర్ మీ ఇట్ హ్యాస్ బిన్ సెల్ఫ్ కంట్రోల్. ఎక్కువ అంటే ఇప్పుడు ముందు ఉండేది శాలరీ బట్టి ఏంటనే అండర్ 1000 గ్యాడ్జెట్స్ అమెజాన్ నీకోసం పెట్టాడు, నీలాంటి కోసం పెట్టాడు. చూస్తేగానే దురద ఆర్డర్ చేసేసి అది అవసరం లేదు, కానీ ఎంత అవసరం రా ఇది. ఇప్పటి నుండి నా దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటాయా? లైక్ ఇట్లా చాలా ఇంపల్సివ్ డెసిషన్స్ అవని, లేదా ఇది వచ్చేసింది ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ స్విగ్గీ జొమాటో దీంట్లో కొత్తగా ఏమున్నాయి ఇట్లాంటివి చాలా చేసిన. ఇప్పుడు ఆ కంట్రోల్ వచ్చింది. ఇప్పుడు అమెజాన్ చూస్తా, ఇప్పుడు కూడా అన్ని యాడ్ టు కార్ట్ చేస్తా, అర్ధగంట తర్వాత డిలీట్ చేస్తా. స్విగ్గీ ఓపెన్ చేస్తా, కంట్రోల్. కాఫీ తాగాలనిపిస్తే స్విగ్గీ ఓపెన్ చేస్తా, స్టార్ బక్స్ చూస్తా, కిచెన్కి వెళ్ళి నా కాఫీ చేసుకుంటా. ఏదో సినిమా ఉంటుంది ఇదంటే వాడికి చికెన్ బిర్యానీ చికెన్ తినాలని ఉంటే ముందు కోడింగ్ అంటే అన్నం తింటాడు. అలాగే స్విగ్గీ కాఫీ చూసుకొని 250 10 రూపీస్ 240 మిగిలింది నాకు. ఇక్కడ నాకు వాట్ ఈస్ హెల్పింగ్ అంటే ఇన్ దిస్ సెల్ఫ్ కంట్రోల్ థింగ్ ఐమ్ టేకింగ్ టైం. ఏదైనా ఆర్డర్ చేసే ముందు చూసేసి ఓకే ఇది బాగుంది, నా దగ్గర డబ్బులు ఉందో ఆర్డర్ చేసే కాకుండా ఐ యాడ్ టు కార్ట్, ఐ వెయిట్, చూస్తా. అది నిజం చెప్తున్నా, 5-10 నిమిషాల తర్వాత అవసరమా మనకి ఇది అనిపిస్తుంది. హే దట్స్ ఎ బ్రిలియంట్ థింగ్. నేను కూడా చాలా సార్లు నాకు చాలా బాగా ఫ్రేమ్ చేసాడు. నేను కూడా షో మీ యువర్ యాడ్ టు కార్ట్, యాడ్ టు కార్ట్ కూడా చూపియండి అందరూ. నా కార్ట్లో ఏముండే, ఎందుకంటే నేను యాక్చువల్గా యాడ్ చేయను, బట్ ఒక్కసారి చూస్తా, కొంచెం ఆలోచిస్తా. ఓకే మధ్యాహ్నం తీసుకుందాం, ఇప్పుడు డబ్బులు అట్లనే ఉన్నాయి, ఏం ఖర్చు అయిపోగా, నీళ్ళలాగా ఏం ఐస్ లాగా ఏం కరిగిపోదుగా, సో అట్లనే ఉంచాం. ఈవినింగ్ ఆర్డర్ చేద్దాం, ఎందుకంటే డెలివరీ కూడా సేమ్ టైంలో ఉంటుంది కాబట్టి ఈవినింగ్ ఆర్డర్ చేద్దాం, వెయిట్ చేస్తా. ఈవినింగ్ మళ్ళీ నైట్కి మనసు మార్చుకొని క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే వెంటనే ఆర్డర్ చేయడానికి అది మనకి తెలియకుండా ఫుడ్ కూడా ఒక్కొక్కసారి వేసేస్తుంటే. ఇంతకుముందు సో వీ వాంటెడ్ టు ఆర్డర్ మిల్క్ అండ్ దిస్ ఫ్రూట్స్ అన్నట్టు. బాబుండి బ్లింకిట్గా ఉన్నాడు, నేనుండే సరే బైక్కి ఉన్నాయి బ్రో అని బయటికి వెళ్ళినా. బయట నాకు 100 వెరైటీస్ కనిపిస్తున్నాయి, బ్లింకిట్లో ఎట్లయితే కనిపిస్తే అట్లా. కానీ పోయినా ఈ 2 ఫ్రూట్స్ అండ్ మిల్క్ తీసుకున్నా, 60 రూపాయలు అయిపోయింది. నేను అదే దీంట్లో తీసుకోవాలంటే ఆ బ్లింకిట్లో లేకుంటే జెప్టాలో అది 150-200 అయ్యేది. కావాలంటే 200 చేయాలి, 200 చేసేది. బట్ నాకు ఆ వాల్యూ, ఆ ఫిజికల్ మనీ వాల్యూ తెలియదు. బట్ వెంటనే కంప్లీట్ చేసుకొని వచ్చిన చూసినా నేను చేయబట్టి డబ్బులు మిగిలినాయి. Okay, so okay, cool, that's great. So on that note, thank you so much Dinesh, thank you so much Akash, thank you so much Prithvi, thank you so much Nikhil. Okay, thank you. Ee episode this is not a financial suggestions, don't take it to heart, but understand my mistakes kani, my learnings kani, this comes from experience, but don't take it as an absolute thing. Meeku worth ayinavi, meeku work unnavi, most important thing anade impulsive control. That's exactly what we've been discussing. Elaga ఆ ఇంపల్స్ వచ్చినప్పుడు ఇది కొనిద్దాం అనిపించినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది, ఐ థింక్ దాట్స్ వేర్ వీ డిస్కస్ డిఫరెంట్ టెక్నిక్స్ ఆర్ డిఫరెంట్ థింగ్స్, అండ్ ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ప్రెటీ గుడ్ థింగ్స్ కదా. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు వ్రాప్ దిస్ ఎపిసోడ్. డూ సబ్స్క్రైబ్, షేర్ యువర్ థాట్స్, అండ్ మీరు ఏ టైంలో ఇంపల్స్ కంట్రోల్ చేసుకున్నారు మాకు స్టోరీస్ చెప్పండి. ఇన్స్పైర్ అస్ అండ్ ఇన్స్పైర్ అదర్స్, అండ్ విత్ దాట్ విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ లవ్లీ డే. అది ఎక్స్ప్రెషన్ చేయాలి బ్రో, లాస్ట్లో వేసుకుంటాడు మనోడు. అట్లాంటిది ఏదో తేడా చేస్తే నాకు బాగుంటుంది. అది ఎట్లా వచ్చింది భయ్యా? ఆకాశ్ ఎట్లా వచ్చింది? ఒకటే కూర్చొని ముగ్గురు మాట్లాడినాం. ఈసారి బాగా వచ్చింది. బాగుందా? నాకు లాస్ట్ టైం కూడా అంటే ఈసారి ఐ వాస్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్ ఏం మాట్లాడుతున్నాను. లాస్ట్ టైం ఒక టాపిక్ స్టార్ట్ అవుతుంది, తర్వాత మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ట్రాక్ చేస్తాను. మళ్ళీ తీయచ్చు ఆపేసి ఆఫ్ చేసి హ్యాపీ హోలీ గైస్ అందరికీ.